పేద విద్యార్థుల పట్ల దేవుడు జగన్మోహన్ రెడ్డి గారండి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? దరిద్రం భయంకరంగా ఉండేది. 2 చేతులతో తినాలంటే మళ్ళీ జగనే రావాలి. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలిసాడు కదా, ఎలా చూడొచ్చు అది? దద్దోజనం చక్కెర పొంగల్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. మా కుటుంబం హ్యాపీగా ఉందంటే జగన్ గారి వల్లే. జగన్ పరిపాలన ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. ఏమైంది? బాగా చేస్తున్నాడుగా. మళ్ళీ పథకాలు కూడా పేదలకు అందట్లేదు, ఓన్లీ ఎవరంట ఎవరికి అందలేదు ఆడ వస్తే బాగుంటుంది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తే సరిపోతే ఎవడు అందలేదో ఆడిని తీసుకొచ్చాడు దగ్గరికి, వీడికి అందలేదని చెప్పమనండి. ఎవరిని ఒకటి మీద బురద చల్లకూడదు, అలాగా తప్పది. ఎవడో ప్రతిపక్షాలు ప్రతిపక్షంలో నేను తెలుగుదేశం అండి, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. కుదురుద్ది అది? ప్రజల్లో ఏముందో తెలుసుకో. అదే తప్పు చేస్తుంది తెలుగుదేశం. మీరు డైరెక్ట్గా తీసుకురండి, నా కొడుకు ఎవరికి కదా అందలేదు పథకం, అంతే కదా. తీసుకొచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. తప్పు. మళ్ళీ ఆడి పరిపాలన బాగోలేదనడానికి ఏంటి చూపించండి మీరు. ఇదివరకు ఏం బాగుంది చెప్పండి. ఇదివరకు ఏం బాగుంది, ఇప్పుడు ఏం బాగోలేదు. రాష్ట్రం అప్పుల పాలవుతుంది. అప్పుల పాలవుతుందా? ఎంత అప్పులు వచ్చేసినాయి? ఇదివరకు అప్పులు లేకుండా నడిచేసిందా గవర్నమెంట్? ఇదివరకు అప్పులు లేకుండా నడిచేసిందా? ఏ గవర్నమెంట్ అప్పులు లేకుండా నడిచింది చెప్పండి. చంద్రబాబు ఇలా వ్యాఖ్యలు చేస్తాడు కదా, చంద్రబాబు చెప్తున్నాడు కదా. ఏం చెప్తాడు? ఆడు చెప్తే ప్రతిపక్షం ఎన్నైనా చెప్తారు. ఏముంది దానికి? రేపు పొద్దున్న జగన్ గడువు చెప్తాడు. ఇదివరకు చెప్పాడు కదా ఈడును. అది తప్పు. అది మీరు కరెక్ట్గా వాడి మీద ఫైట్ చేయండి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది సార్? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అంటే ఆయన ఒకప్పుడు బాగానే ఉందండి. ఎప్పుడైతే నన్ను నగ్గించండి, మీరు ఎకరాలు అమ్మేసుకుని తర్వాత దెంగి తినేద్దరు కానీ అన్నాడో అప్పటి నుంచి వచ్చింది తేడా. చంద్రబాబు గారికి ఇబ్బంది. అవునండి, ఆడు నగ్గడం కోసం ఏదో చెప్పేశాడు. మీరు నన్ను నగ్గించాలి, మీరు ఎన్ని ఎకరాలని అమ్ముకోండి అన్నాడు. ఇప్పుడు అమ్ముకున్నాడు, ఇలా జరిగింది. తప్పదు. ఏమన్నా ఇంకా ఆయన ఎవడో నమ్మడం చంద్రబాబు గారిని అసలు ఆడి విధానాలను ఎవరికి నచ్చలేవు. ఏం చేత వీడు ఒక విధానాలకు వచ్చేసాడు, పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు, ఎక్కడ అట్టడు వర్గానికి వెళ్ళిపోయాడు. వీడిని మీరు తీయాలంటే మీరు ఇంకా గట్టిగా ప్రయత్నించాలి. ఇప్పుడు ఇలా వీడి మీద బురద జల్లు లేకపోతే ఏం రాదు, మీ పని ఆడవదు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులతో పోటీ చేస్తారు కదా సార్, ఏమంటారు? ఏమో అవదండి. నేను చెప్తున్నది ఒకటే కదా, వెళ్ళిపోయాడు పూర్తిగా ప్రజల్లో. మీరు ఈయన ఎలా అరికట్టాలన్నా చెప్పండి. పవన్ గాడు తొక్కగాడు వస్తే ఏం నడవదు పని. వచ్చేసి పవన్ గాడు ఇలా మెలేసేసి నేను ఆని చింపేస్తాను, ఈయన కొట్టేస్తానంటే వేసేస్తారు ఓట్లు. అలాగా జనం వేసుకుని తప్పది. ఇప్పుడు వారాహి యాత్ర కూడా చేస్తాడు కదా సార్, ఇప్పుడు ఇక్కడ సైడ్ ఈస్ట్ గోదావరి ఎలా చూడొచ్చు? ఏ యాత్ర చేసినా ఏం ఉపయోగం ఉండదు. నేను చెప్తున్నాను కదండి, మీరు వీడు చేయలేదని మీరు తీసుకురండి, అప్పుడు మీరు నెగ్గుతారు. నేను చెప్తున్నాను ఇప్పుడు వీడు చెప్తున్న పథకాలు ఏది అమలు అవ్వలేదు అని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, మీరు అప్పుడు వస్తారు. అంతేగాని బూతులు తిడితే ఏం రారు. నరికేస్తాను, పొడి చేస్తాను, గొడ్లు ఇప్పేస్తానంటే వస్తారేంటి? వేస్తారు ఓట్లు? మీరు వేస్తారో చెప్పండి, మిమ్మల్ని కొడతానండి, మీరు వేస్తారు ఓటు? మరి అది ఇప్పుడు పరిపాలన విధానం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కరువు కాలంలో కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చేసి కొత్త పార్టీ పెట్టిన పథకాలు అన్నీ అమలు చేస్తూ ఏ ప్రజలకి ఏ లోటుపాట్లు వచ్చినా నేనున్నాను అని భరోసా ఇచ్చి అందరి మనసును పొందిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా ఈయన మంచి పేరు తెచ్చుకుంటున్నారండి ప్రజల్లోనూ. ఏమంటే ప్రజా విధానం అన్నదే ప్రజల కోసమే పరిపాలించాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి విధానము ప్రజలకు అనుకూలంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే కొన్ని సరుకులు పెరుగుతాయి. ఏంటంటే మనం పుట్టాక చిన్న ముద్దే తింటాం, పెరిగాక గిన్నెడన్నం తింటాం. అలాగే మనం ఈ రోజుని అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి దాని ప్రకారం సరుకులు పెరుగుతున్నాయి, దాని ప్రకారం ప్రతి వస్తువు మీద పెరుగుతుంది. ఆ విధానంగా ప్రజలకి కూడా ఆయన సౌకర్యం చేస్తున్నారు. అమ్మఒడి అని, తర్వాత రైతు భరోసా అని, వాహన మిత్ర అని, చెయ్యూత అని, ఏమంటే డోక్రా అని. ఇవాళ చదువుకునే పిల్లలు ఉన్నారంటే సామాన్య మానవుడు చదువుకునే స్టేజ్కి ఇవాళ ఈ ప్రభుత్వం ముందడుగు నడిపిస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఎక్కువ కలుస్తానంటున్నారు. ఏమంటే సార్, ఆయన గతంలో కూడా నేను ఎరుగుండగా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 2500 ఇస్తానన్నారు, నగ్గారు ఆయన. ఇంటికో టీవీ ఇస్తానన్నారు, నగ్గారు ఆయన. ఏమంటే ఇటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల్లో ఆయన చేసినవి ఏం కనిపించలేదు ఏమండి. అందుకు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలనిస్తారండి పక్కాగా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాకైతే సంతృప్తినిచ్చింది. మాకు
ఎందుకంటే మేము కాంట్రాక్ట్ లెక్చర్గా గత 23 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లెక్చర్గా పనిచేస్తున్నాము. గత ఎన్నో ప్రభుత్వాలు మమ్మల్ని ఈ కాంట్రాక్ట్ లెక్చర్ విధానంలోనే ఉంచడం జరిగింది. మాకు ఏ విధమైన లబ్ధి చేకూరలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన విధంగానే మాట నిలబెట్టుకుని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా జీవితాల్లో వెలుగులు నింపారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళ రుణపడి ఉంటాం మేమంతా కూడాను, మా కాంట్రాక్ట్ లెక్చర్స్ కుటుంబాలంతా కూడాను. మరలా నెక్స్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పథకాలు ఇస్తున్నారు కదా, మీకు ఏమన్నా వస్తాయా? ఇప్పుడు ఇంకా నేను వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆయనకంటే ఛాన్స్ ఇస్తారా? ఇదే నాకు ఎందుకు అంటున్నారు? ఏమో మరి తెలియదు ఎలా ఉంటుందో మరి. ఆయన అరెస్ట్ చేశారు కదా, ఎలా చూస్తుంటారు? ఇక రాజకీయంలో కారణాలు కొన్ని చాలా ఉంటాయి కదా, మరి ఏమో మరి అది ఎవరికి తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీతో కలిశాడు, ఎలా చూస్తుంటారు అది? ఏమో అండి మరి ప్రజలు ఎలా ఉంటుందో. నేను మాత్రం జగన్కే వేద్దాం అనుకుంటున్నాను. నాకైతే పర్లేదు అనిపించిందిలే. పథకాలు ఇస్తున్నారు, వస్తున్నాయి అని వస్తున్నాయి. ఇప్పుడు ఆ పథకాలన్నీ వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు, వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి మనం వ్యాఖ్యలు చేశారు టీడీపీ వాళ్ళు. ఎలా చూస్తుంది? తెలియదన్న మనకి. జగన్ అయితే బాగానే ఉంది నాకైతే. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరి పాలన మీకు నచ్చింది? జగన్ బాగుందండి. అంటే ఈ పథకాలు ఇస్తే వస్తున్నాయా? వస్తున్నాండి. ఈ పథకాలు ఇస్తాకి వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారంటున్నారు. అది మనకు తెలియదు, నా అబద్ధం ఎందుకు. అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి కదా, లంచాలు తీసుకున్నారు ప్రజల దగ్గర అని చెప్పేసి. మాకు ఆ న్యూస్ తెలియదు, నా అబద్ధం. ఇప్పుడు ఈ పథకాలు నేను వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆ సొల్లు మాట్లాడి ఎందుకు అంతకుముందేమో శ్రీలంక అయిపోతే రాష్ట్రం అన్నారు, ఇప్పుడు నేను కూడా ఇస్తాను అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు వీటిని? ఏం కదండి, జగన్ పరిపాలన నెక్స్ట్ కూడా జగన్ అన్నీ వస్తాడు. చాలా పరిపాలన చేశారు కానీ ఏం వేయలేదు కదా. అంటే అంత ముందు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఇలా డబ్బులు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నాడు అన్నారు, ఇప్పుడే నేను కూడా ఇస్తాను డబ్బులు అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అప్పుడేమో అప్పులు అన్నారు, ఇప్పుడే నేను ఇస్తా అంటున్నారు కదా. ఇస్తానంటే ఆయన అలా నెరవేర్చారు కదా. ఈసారి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు సీఎంగా? సీఎంగా అయితే మేమైతే జగనే గెలిపించాలనుకుంటున్నాం. పథకాలన్నీ కూడా బాగానే వస్తున్నాయి సార్. ఈ పథకాలన్నీ ఓన్లీ టీడీపీ ఎవరికి ఇవ్వట్లేదని చెప్పేసి అంటారు. వైసీపీ లేదు, అలాగే రాజకీయాలకు అతీతంగానే ఇస్తున్నారు తప్ప పార్టీ పరంగా కూడా అటువంటిది ఏం లేదు సార్. అందరికీ వస్తున్నాయి, అందరికీ బాగా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీతో కలిశారు, అంతకుముందేం కలవన్నారు, ఇప్పుడు కలిశారు కదా, పొత్తులు పెట్టుకున్నారు. ఎలా చూస్తుంటారు ఆ పొత్తులు? నాకైతే దాని గురించి అంత ఐడియా లేదు సార్. ఇప్పుడు 2024లో ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందంటారు? జగన్ గారు వచ్చే అవకాశం ఉంది సార్. జగన్ గారు వచ్చే అవకాశం. అన్నీ ఇస్తున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంక ఎక్కువ ఇస్తాను పథకాలు. చంద్రబాబు 5 రూపాయలు ఇచ్చాడు కదా చాలులే, మరి అందరూ కూడా ఇచ్చేస్తారండి. అంటే అంత ముందే ఈ పథకాలు శ్రీలంక పథకాలు అంటే డాక్టర్ ఇచ్చాడు, అది చంద్రబాబు నాయుడు. జగన్ వచ్చినప్పుడు జగన్ పథకాలు, ఏమి సీఎం వచ్చినా దేనికి సపరేట్ ఉంటుంది. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు వీళ్ళ మీద దుమ్మెత్తిపోయిపోతే ఇక్కడ నడదు. వీళ్ళు వాళ్ళ గురించి చెప్పుకుంటారు, వాళ్ళేమో వీళ్ళ గురించి చెప్పుకుంటారు. రాజకీయం అనేది అంతే, ఎవరు వచ్చినా ఏమి వచ్చినా మన బతుకులు ఇంతే. ఇంకా మన బతుకులు ఎవరు మార్చలేరు. మనం కష్టపడకుండా మనం తినడం తప్ప ఏదో వస్తుందని ఆ పథకాల గురించి ఆశించి మనం చేస్తున్న పని మానకూడదు. మనం మంచి చేసుకోవాలంతే. ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఈసారి అయితే మన దగ్గర జగన్ ఉంది 90%. పథకాలన్నీ వస్తున్నాయి. పథకాలన్నీ వస్తాయి. పవన్ కళ్యాణ్ కూడా మన టీడీపీతో కలిసారు కదా, అది ఈసారి గెలుస్తారంటారా? గెలవడం వచ్చే 24 కూడా జగనన్న ప్రభుత్వం. నన్ను ఒకసారి గెలిపించండి, నేనేంటి చూపిస్తున్నాను అన్నాడు. ఏమీ లేదు, ఏమి చూపించడు. గెలిపించినా కానీ మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు దాంట్లోనే దూరతాడు వీళ్ళు. అలాంటిది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు కూడా ఇదే నా ఆఖరి ఎన్నిక, నా ఆఖరి పోరాటం అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా రానివ్వడు కూడా. ఇంకేముంది? 2024లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? 2024లో ఎవరు గెలిచి? జగనే. జగన్ బాగానే ఉంది. పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయండి. ఏం పథకాలు వస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఇది పింఛన్ అని ఇస్తున్నాడండి. చాలా చక్కగా చేస్తున్నారు ఆయన. పథకాల గురించేనే కాదు, ఆయన వచ్చాక పేదవాడు అన్నవాడు లేకుండా జరిగింది. పవన్ కళ్యాణ్ వెళ్ళి టీడీపీతో కలిసారు కదా, పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో కలిశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలంటే ఎవరితో కలవాలి, తప్పని పరిస్థితుల్లో కలిశారు. గెలుస్తారంటారా ఈసారి? 40% ఉండొచ్చు. పథకాలు వేది చూస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కలిసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఎంత చేసుకున్నా
100 నుంచి 105 సీట్లు అయితే వచ్చేస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, తిరగలేదు అందులో. మీరు ఏం చేసుకున్నా ఇంకంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మేమే వస్తామంటే ఎవరు రారు సార్. ఎంత పొత్తులు పెట్టుకున్నా 40-50 సీట్లు వస్తాయి అంతే. 105 సీట్లు అయితే గ్యారంటీ. 151 కష్టం, కానీ 105 సీట్లు అయితే గ్యారంటీ అంతే. గవర్నమెంట్ ఫామ్ ఎవరిని అడగవసలేదు అంతే. ఇంకా అన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈసారి నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నేనేంటి చూపిస్తానంటున్నారు. రాదు సార్, రాదండి పవన్ కళ్యాణ్. వస్తే బట్టలు తీసుకొడతాను వైసీపీ వాళ్ళు మన వ్యాఖ్యలు చేశారు కదా, ఎలా చూడొచ్చుంటారు వ్యాఖ్యలు? సార్ అంతే, వ్యాఖ్యల వరకే అంతే అంతే. ఎవరు అంటారు ఈసారి? రాదు సార్. అంటే నా కాపులు నన్ను నమ్మట్లేదు, నాకు వేస్తే ఓటు వేస్తే నేను గెలుస్తాను కూడా సార్. ఆయనది ఓట్ పర్సంటేజ్ 6% ఉంది, టీడీపీది 23% ఉంది. ఆ రెండు కలిపినా 30% వస్తుంది అంతే. జగన్ది 47% ఉంది. వీళ్ళిద్దరు కలిసి జగన్ ఓట్ పర్సంటేజ్ జగన్కే ఉంది, తిరగలేదు. ఇంకా మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారు 2024లో? మళ్ళీ ఇన్నే గెలిపించుకుంటే బంగారం ఉంటుంది. ఎవరిని? జగన్మోహన్. అదిరిపోతుంది దెబ్బ. చెప్పండి, జనాభా పేరు రావాలా, మంచి చెడ్డ అది చెప్పు. ఓకే, మళ్ళా ఈయనే రావాలి, ఈయన వస్తే బంగారం ఉంటుంది. బాగుంది. అంటే పథకాలు ఇస్తున్నారు, వస్తున్నాయి. ఇప్పుడు ఈ పథకాలన్నీ వైసీపీ వాళ్ళకి వస్తున్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎలా చూడొచ్చుంటారు? అలా ఏం లేదు సార్, అంటే ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి కదండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఎవరి పాలన మీకు బాగుందంటారు? అలా అంటారా? ఓకే అండి, ప్రజెంట్ మరి అందరికీ పథకాలు అందుతున్నాయి, సంతోషంగానే ఉన్నారు ప్రస్తుతానికి. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, ఎలా చూడవచ్చు అంటారు? అదే వాళ్ళ ప్రభావం కూడా కొంత ఉంటుంది. అంటే 2019లో టీడీపీతో కలనని చెప్పేసి తిట్టారు కదా, టీడీపీ వాళ్ళు మా అమ్మని తిట్టారు, నన్ను తిట్టారని చెప్పేసి అన్నారు. వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, ఎలా చూడవచ్చు అంటారు? అప్పుడు తిట్టారు, ఇప్పుడు కలిసారు కదా. వాళ్ళ మైలేజ్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు 2024లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? అదే అంటున్నాను, 50-50 ఛాన్సెస్ అండి. బాగుంది. పథకాలు వస్తున్నాయా? కావాలి మనం. అండ్ ముందు తెలుగుదేశం పార్టీ ఉంది, ఇప్పుడు వైసీపీ ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరి పరిపాలన మీకు నచ్చింది? వైసీపీ నచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీతో అంతకుముందు నేను కలవనని ఇప్పుడు కలిశాడు కదా, ఎలా చూడవచ్చు? గెలుస్తారంటారా? గెలుస్తామంటే పూర్తి మెజార్టీలు రావండి, కొద్దిగా సీట్లు వస్తాయి. దొరకడం అంటే రాలేదు, కానీ ఇప్పుడు కొద్దిగా సీట్లు రావచ్చు. అప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి కలిసి గెలిచారనుకోండి, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడా, లేదంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా? పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తారండి? వాళ్ళదే ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళే వస్తారు. అదే పవన్ కళ్యాణ్ సీఎం అవుతా అంటారు కదా, అనుకున్నారు, కానీ ఇప్పుడు మారిపోయింది కదండి. మరి ఇప్పుడు 2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్ వస్తాడండి, కట్టాగట్టిగా రావచ్చు. మళ్ళీ జగన్ బాగానే ఉందండి. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, వస్తున్నాయి? వస్తుందండి, పెన్షన్ వస్తుంది. నాకు సైట్ ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నాం, కాపురం కూడా వెళ్ళిపోయాం. ఇప్పుడు అలా ఇచ్చిన స్థలాలు సెంటున్నర స్థలాలు సమాధులకి పనికి వస్తాయి అంటున్నారు. సెంట్ అండి ఎందుకు సార్, మాకు సరిపోతుందండి. మాకు అబ్బాయి అమ్మాయి అన్నారు కదా, మీ సమాధులు కట్టుకుంటే పని చేస్తే ప్రభుత్వం ఇచ్చే సెంటున్నర సమాధులు కట్టుకుంటాక గవర్నమెంట్ కొని ఎలా ఇస్తుందండి? వ్యాఖ్యలు అంటే అవన్నీ ఈయనైతే మాకు మంచి పని చేసాడండి జగన్మోహన్. మాకైతే ఇల్లు లేదు, దగ్గర 10 సంవత్సరాల నుంచి అద్దెకున్నాం మేము. ఏదో ఆయన ఇల్లు స్థలం ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నాం. పవన్ కళ్యాణ్ కూడా మాకైతే రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి మేము కాదే. మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి మేము వైఎస్ఆర్సీపీ. అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉండేవారు, అప్పుడు ఆయన ఓటేసేవారు. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయనకి వేస్తున్నాం ఓటు. ఎవరు వచ్చే ఛాన్స్ ఉందంటారు? మళ్ళీ జగన్ గారు వస్తారండి. జగన్ గారు ఇప్పుడు డైరెక్ట్గా డోర్ కొట్టి ఇస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు పెన్షన్ లైన్లో నుంచి తీసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. కోట బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఎవరి పాలన మీకు నచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అంటే నలుగురికి మంచి చేద్దామని వెళ్తున్నాడు ఆయన ఎదరికే. కాకపోతే ఏంటంటే ఇందులో మయంగా కొంతమంది ఉంటారు కదా, ఆయన ఏదో చేద్దామని. కాకపోతే అది ఏమి ఉండదు. ఆయన పరిపాలన అంటే ఆయన పరిపాలన ఉంటుంది, ఈయన పరిపాలన అందరితో ఒక రంగం ఉండదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు కదా, పవన్ కళ్యాణ్ పెట్టుకున్నా అంటే ఆయనకి ఏదో మంచి చేద్దామని ఆయనకి ఎదరికెళ్ళాడు అంతే, అంతకుమించి ఏం కాదు. ఈసారి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? గెలిపించుకుంటాం అన్నది అది ప్రజల చేతుల్లో ఉంది. ఈయనే వస్తాడని ఎవరో చెప్పలేరు పూర్తిగాను, అది ప్రజల చేతుల్లో ఉంది అంతాను. టయాన్ని బట్టి గాలిని బట్టి వెళ్ళిపోద్ది అది. అన్ని పథకాలు అందుతున్నాయి, రావాల్సిన ఎవరికి కూడా ఏది అందన్నది ఏమి లేదు, అన్నీ అందుతున్నాయి. ఆయన చేసిన పరిపాలన ఎవడో పేరెడితే సరిపడవు. ఎవరు వచ్చినా
మళ్ళీ ముఖ్యమంత్రి ఆయనే 10 సంవత్సరాలు మళ్ళీ 10 సంవత్సరాలు చేస్తాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు చేశాడు, ఇంకో 10 సంవత్సరాలు చేస్తాడు, గ్యారంటీ అది. ఆయన ఓటైనటువంటి ఎవడో లేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఏం చేయడు, ఆడ ఉన్నది దుబ్బేస్తాడు, అంతకుముందు మొత్తం సర్వనాశనం చేసేస్తాడు. అంతకుముందు ఆ పథకాలు జగన్ ఇస్తున్నాడని తిట్టారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నాడని, ఇప్పుడు ఆ పథకాలు ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నారు. ఎలా చూడొచ్చేది? ఏం చేయరు, మొత్తం ఉన్న దోషి ఇప్పుడే దోషి మొత్తం పవన్ కళ్యాణ్ కూడా ఏం రాడు. ఈ మాటలని ఉత్తుంది. వీళ్ళు ఏంటంటే మా కాపులు అంటే మీటింగ్లు పెడితే తెలియదు తప్ప ఓట్లేసి కూడా ఒక్కడో లేడు. అంతా ఉత్తుంది అంతాను. అంటే నా కాపులు నన్ను నమ్మట్లేదని కూడా పవన్ కళ్యాణ్ అంటే నమ్మడం ఎందుకు నమ్ముతారు? ఏమన్నా చేసేటగా ఆడు 2 చోట్ల ఓడిపోయాడు, భీమవరం ఓడిపోయాడు, తిరుపతిలో ఓడిపోయాడు, అదే కాక విశాఖపట్నం ఓడిపోయాడు. ఆడి సీట్ ఆడే కావాలనుకున్నప్పుడు ఇక ప్రజలకి ఏం చేస్తాడయ్యా? ఆడు చెప్తాడు ఈయన చంద్రబాబు నాయుడు ప్యాకేజీలు ఇస్తాడు, తీసుకుంటాడు, మీటింగ్లు ఆడుతున్నాడు. ఆడు సంవత్సరం పెట్టి ప్యాకేజ్ చేస్తారు కదా మీటింగ్లు, వేలు ఖర్చు పెట్టి ఇక్కడ మీటింగ్ పెట్టారు, కోట్లు ఖర్చు పెట్టారు. ఆడు ఇచ్చిన డబ్బులు ఆడు సంపాదించిన డబ్బులు అయ్యి చంద్రబాబు ప్యాకేజ్ ఇస్తే డబ్బులు ఆడుకొచ్చి చేశాడు. ఏంటంటే కుర్రోళ్ళందరినీ రెచ్చగొడతాం తప్ప కుర్రోళ్ళే తప్ప ఆడు కూడా తిరుగుడు పెద్దవాళ్ళు ఎవరు తిరుగుతాడు. కాపులు కూడా నమ్మకం పోయింది కాపుల్లో కూడా. ఆడు ఆ పక్క ఒకడు ఏమంటే ఏదైనా ఒక పడ మీద వెళ్ళాలి, 2 పడవల మీద కోలేయకూడదు. 2 పడవల మీద కోలేస్తే ఈ పక్క ఆ పక్క సెంటర్ పడిపోతాడు ఆడు. పరిపాలన ఏం చేయడు. ఆడు ఉత్తంతా రాజకీయం ఎక్కువైపోయి, కొట్లాటలు ఎక్కువైపోయి, ఈ కాపులు కాలు రెకరేషన్ ఏంటి లేబర్ నెట్టు కొడతారు. వీళ్ళు చేసి పనులు అయ్యి ఆడు వస్తే మట్టుకు అంత గందరగోళం అయిపోద్ది. ఎప్పుడో 2050 అనుకుంటున్నారు కానీ 2050 జరగకముందే ఇవన్నీ జరుగుతాయి. అది మట్టి గ్యారంటీ. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు 2024లోనూ జగన్ గారు మళ్ళీ 170 సీట్లు గ్యారంటీగా గెలుస్తారు. వస్తున్నాయి ఆ పథకాలు? వస్తున్నాయి. ఆ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ వాళ్ళకి ఇస్తారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. లేదండి, అది ఆధార్ కార్డుల మీద అంతా బాగానే ఉంటుందండి. అది పథకాలు అనేది వైసీపీ టీడీపీ లేదు, ఎవరికైనా వస్తుందండి. అర్హత ఉండాలి కానీ ఎవరికైనా వస్తున్నాయి. అది మాత్రం పథకాలు మాత్రం అర్హులు అందరికీ వస్తాయి. అది మాత్రం వాస్తవం. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో ఎలా చూడొచ్చు అంటారు? అది పవన్ కళ్యాణ్కి అయితే బాగుందండి గాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి బాగానే ఉంది. టీడీపీతో కలవడం ఆయన వేస్ట్ అండి. ఎందుకంటే ఆయన ఓన్గా వచ్చినా ఆయనకు సీట్లు ఆయనకు వస్తాయి. బాగుంది, గాలి బాగుంది. 2019లో ఆయన టీడీపీకి బాగా వ్యతిరేక అయ్యారు. టీడీపీ పార్టీని తిట్టారు, టీడీపీ వాళ్ళని తిట్టారు, మా అమ్మగారిని తిట్టారు. అవునవును. ఇప్పుడు మళ్ళీ అదే టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కదా, ఎలా చూడొచ్చు అంటారు? అది వెరితనం పిచ్చితనం అనుకుంటారు జనాలన్నీ. అంటే అభిమానులు అయితే కొంచెం ఆలోచిస్తారు కానీ సామాన్యులు కామన్ మ్యాన్ అటు ఇటు కాకుండా ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇది వెరితనంగా ఉంటుందండి. అది ఏంటంటే గంటకో మాట పూటకో మాట మాట్లాడతారు. పొద్దున మాట్లాడింది సాయంత్రం గుర్తుండదు, సాయంత్రం మాట్లాడింది పొద్దున గుర్తుండదు. ఒకసారి పాచిపోయిన లడ్డు అంటాడు, మళ్ళీ ఆల్రెడీ కలుస్తాడు. నికరం రాజకీయాలకు పనికిరాడండి మనిషి. కాకపోతే ఏంటంటే సినిమా ఫాలోయింగ్ మీద రావాలంతే తప్పించి ఏదైనా స్థిరత్వం ఉండాలని. ఏదైనా మాట పట్టుకున్నామంటే దాన్ని నిలబడి చేసుకోవాలి అంతే తప్పించి పొద్దున్నే ప్లకార్డులు పెట్టుకుని ఇది చేస్తాడు. అది రాస్తూ రాకులు చేస్తారు, లేదంటే వాళ్ళ తరపున నిలబడుతున్నాను వీళ్ళ తరపున నిలబడుతున్నాను అని అంటాడు. కానీ ఇప్పుడు ఏదైనా ఆయన వల్ల ఏం అవ్వలేదు ఇప్పుడు వరకును. మళ్ళీ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు 2024లో? ఎవరు గెలుస్తారంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు కూడా కొంచెం బాగానే ఉన్నాయి. మరి అది గాలి 2 రోజుల్లో మార్చేస్తుంది. ఇప్పుడు చెప్పలేము మనం. పథకాలు ఇస్తున్నారు, వస్తున్నాయి అన్ని పథకాలు అందరికీ బాగానే అందుతున్నాయి. ఓన్లీ పథకాలు వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు, వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు. అది తప్పు. అది తప్పుడు నా కొడుకులు మాటలయ్యి, తప్పుడు మాటలయ్యి అందరికి ఇస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ కూడా మన పొత్తులు ప్రకటించారు, టీడీపీతోనే నేను అన్నారు. 2019లో టీడీపీని తిట్టారు, ఆయన టీడీపీలో కలవనన్నారు, మా అమ్మగారిని తిట్టారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన రకరకాలుగా ఉంటారండి, మనం ఏం చెప్పలేము. ఏ రకంగా ఉంటాడో చెప్పలేము, ఏ టైంకి ఏ రకంగా ఉంటాడో. ఈ పొత్తులను ఎలా చూడొచ్చు అంటారు? ఈ పొత్తులు అనేది మనం పొత్తులు అన్నది ఏముంది ఆ టైంకి ఎలా జరుగుతుందో చెప్పలేము మనం. ఆయన మన విశాఖపట్నం సభలో అన్నారు, నన్ను ఒకసారి గెలిపించండి, వైసీపీ పట్ల తీస్తాను రోడ్డు మీద. అదే మరి ఆయా కష్టం మాటల కోసమే మనం ఎవరిని కూడా ఇవ్వంటాక లేదండి. గంటకో రకం, గంటకో ఆలోచన, గంటకో మాటలు మాట్లాడే మనుషులతో మనం ప్రవాహం చేయడం కరెక్ట్ కాదండి. ఏం అవ్వదండి, ఏం జరగదు. అన్ని ఉత్తు మాటలండి అవన్నీ. జగన్ నువ్వేంటి నీ స్థాయి ఏంటి అన్నారు, ఒక సీఎం ని ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నారండి. అదే చాలా బాధాకరమైన విషయం అండి. అది అనొచ్చు అంటారా? తప్పండి. అది ఎలాంటోడైనా సరే అతనికి మనం గౌరవించాలి. ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ పదవిని ఎన్నిసార్లు చేసి మాట్లాడడం చాలా కరెక్ట్ కాదండి. అది
చాలా తప్పుడు మాటలండి. కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్కి ఏ అధికారం లేకుండానే ఇలా అధికార పార్టీ మీద రెచ్చిపోతున్నాడు, రేపు అధికారం వస్తే ప్రజల మీద చేయడని ఇదేంటి అంటారు, చూడొచ్చు అంటారు. అది నిజమేనండి. మరి ఎందుకంటే ఇప్పుడు ఏమీ లేకుండా నిలవన్నాడంటే రేపు పొద్దున్న పదవి వస్తే ఇంకా దారుణంగా ఉంటుందండి. అది కరెక్టే. మరి అది రౌడీజం బాగా, ఎందుకంటే ఏమన్నా చెప్పలేమండి. ఎందుకంటే ఆయన అంటున్నారు నా కాపులే నన్ను నమ్మట్లేదు, నా ఫ్యాన్స్ నాకు ఓటేస్తే చాలు నేను గెలుస్తాను. వాళ్ళ ఓట్లు అలకబడినా కానీ గెలవటం కష్టమండి. వాళ్ళ ఓట్లు అలకపడవు. అదే ఇప్పుడు 2024లో సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? నాకు మటుకు జగన్ వస్తాడండి. జగన్ వస్తాడు. అన్నీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అసలు. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చిన సీఎంలో కూడా నెంబర్ 1 సీఎం. యంగ్ సీఎం అంటే ఒక యంగ్ ఐడియాస్ వస్తాయి. అది ఇప్పుడు పథకాలు వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు, వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. తప్పండి. అందరికీ అందుతున్నాయి. తీసుకున్న వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. వాళ్ళ మనస్సాక్షిని అడిగి వాళ్ళు ఓటేయాలి. తీసుకుని కూడా తప్పుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు మరి ఏం ఆలోచిస్తున్నారో అర్థం కాదు. పవన్ కళ్యాణ్ కూడా పొత్తులు పెట్టుకున్నారు టీడీపీతో. అంతకుముందు టీడీపీని బాగా విమర్శించారు, బాగా తిట్టారు, నేను కలవనన్నారు. ఇప్పుడు కలిసారు కదా, ఎలా చూడొచ్చు దాన్ని? ఆయన మాట మీద ఉంటారండి. చిన్న కుర్రాడితో సమానం ఆయన మాట. ఏ టైంలో ఏం మాట్లాడతారో తెలియదు. అది ఇప్పుడు నన్ను గెలిపించండి, నన్ను సీఎం చేయండి అని కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. గెలుస్తారంటారా? ఒక సీఎం చేయడానికి అసలు అర్హత ఏంటో ఆయనకు అర్థం కావడం లేదు. సినిమాలో లాగా హీరోని పెట్టి సీఎం అయిపో అనేసి ఒక 3 గంటల షో కాదు ఇది. 5 సంవత్సరాలు పరిపాలించాలి. ప్రజలకు ఏం కావాలో, ఎందుకంటే ఆయన విజన్ చెప్తలేదు. ఆయన ఎంతసేపు జగన్ గారిని సీఎం కాకూడదు, జగన్ గారిని నింపేవాలి, టీడీపీని ఏంటో సపోర్ట్ అంటే నాకు అర్థం కావడం లేదు. ఈయన ఏంటంటే అవకాశం ఇచ్చినప్పుడు ఈయన ఏం చేయాలి, ఈయనకు అనుకూలం మలుచుకోవాలి. కానీ ఆయన గొద్ద కింద దూరి నేను నీకు సపోర్ట్ చేస్తాను, మీరు అందరూ ఎర్రోళ్ళలాగా నాకే ఓటేయండి అనేది కూడా కరెక్ట్ కాదు. ఆయన ఆలోచించుకోవాలి ఏదైనా. ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? జగన్ గారు 170 డ్యామ్ షూర్ అండి. నేను లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో కూడా 22 ఎంపీలు నేను ఫేస్బుక్లో పెట్టాను జగన్ గారికి. 22 ఎంపీలు అలాగ వచ్చేసాయి. 140 ఎమ్మెల్యేలు వస్తాయన్నాను, తిరిగి ఉండదన్నాను. 151 వచ్చింది. ఈసారి అయితే మా జగన్ గారి టార్గెట్ అంటే 175 అంటున్నారు. నేనైతే 165 పక్కా అండి. ఎవరు ఎన్ని వచ్చినా సరే, తల కిందలైనా సరే. ఇప్పుడు 175 జగన్ గారు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నారు మీరు 175 గెలిస్తే మీరు నోట్లో వేలు పెట్టుకుని కూర్చుంటారు. ముందేం పెట్టుకున్నారు, ముందు పెట్టుకున్నారు కదా, అలాగే పెట్టుకుంటారు. ఇప్పుడు జనాలు ఏంటంటే అమాయకులు కాదు కదా. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామో అది ఆలోచిస్తారు, మంచిగా చెడ్డ అనేసి. అంతేగాని మనం ఏదో వచ్చాము నాకు ఓటేయండి అంటే ఇప్పుడు అందరికి వస్తారు జనాలు. అది కామనే. ఇప్పుడు ఆలీ వచ్చినా సరే, నాకు ఇక్కడ తణుకు వచ్చినా సరే ఆలీకి కూడా వస్తారు చూడడానికి. వాళ్ళందరూ ఓటేయరు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చిన ఏ పథకాలు ఇస్తాను ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నారు కదా. ఎక్కువ ఇస్తానంటే అది ఎవరు వచ్చినా అయ్యి పని కాదు. ఇవన్నీ ఇవ్వడం అనేది జరగని పని. ఇది 2024 అంటే ఆయన అనుకున్నంత 175 రావు. ఎందుకంటే పరిపాలన అంటూ ఉంటుంది, కానీ 175కి 175 మాత్రం రాదు. అతనే లేకపోతే సంక్షేమ పథకాలు లేకపోతే, అతను కానీ సంక్షేమం లేకపోతే కరోనా టైంలో జనాలు సగం మంది చచ్చిపోదురు. మరి చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వస్తే ఇంకా అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాను, అభివృద్ధి చేస్తాను రాష్ట్రాన్ని. అప్పట్లో అతను సంకనాయకుడు ఏంటండి, అతను చేసినప్పుడు, అతను పరిపాలన చేసినప్పుడు చెయ్యాలి కదా, చెప్పాలి కదా. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు పెడుతున్నారు, రాష్ట్రాన్ని అరాచకాల పాలు సృష్టిస్తున్నారు, అప్పులు పాలు చేస్తున్నారు అంటున్నారు ప్రతిపక్షాలు. అది కోర్టు చూసుకుంటుంది. కోర్టు అనేది ఉంటుందండి, కోర్టు చూస్తుంది. చేతకాని వాళ్ళు మాట్లాడండి అవి. సార్ లోకేష్ గారు మరి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు? లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఇడిగా పోటీ చేసి అప్పుడు లోకేష్ గొప్పవాడని చెప్పమానండి. ఇడిగా పోటీ చేసి గెలవలేనుడు అతను రాజకీయంగా మాట్లాడటం తప్పు. పథకాలు అన్నీ వచ్చినాయండి. అమ్మఒడి వచ్చింది, వాహన మిత్ర, డోకరా రుణమాఫీ. దేనికి వాడుకున్నాను? దేనికంటే ఫ్యామిలీ ఇంట్లో వాడుకుంటారు, మనం తీసుకొని ఆడవాళ్ళు తయారవుతున్నారు అంటున్నారు కొంతమంది. అదే ఇప్పుడు ఏంటంటే పనిచేసేవాడు ఎప్పుడు సోమరపోతు కాదు, సోమరపోతు తిరిగేవాడు తిరిగినట్టు ఉంటాడు. డబ్బుతో సోమరపోతుగా తయారవుతున్నారు. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉంటుంది డిసిషన్. ఇప్పుడు నేను ఉన్నాను, ఇంట్లో ఖర్చు పెడతాను, అదే నేను సోమరపోతులు అనుకో నేను కూడా వెచ్చలుగా చేస్తాను కదా. 2024 సీఎం ఎవరవుతారు? 2024 సీఎం ఎవరవుతారు?
పొట్టపొట్టిగా ఉంటుందండి. ఇద్దరు కలిసారు కదా మరి. చాలా బాగుందండి. అంటే ఏ విధంగా బాగుందండి నిర్ధారణ చేస్తుంది? స్టడీ పరంగా కానీ అన్ని పరంగా కానీ చాలా బాగుంది. మీకు ఏమైనా లబ్ధి పొందారా మీ కుటుంబం? పొందాం. ఏం పొందారు? అదే చదువుకోవడానికి ఫీజులు అవి కట్టడానికి అమ్మఒడి వేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టారు. మా తమ్ముడు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాను. అంటే ఇప్పుడు నువ్వేమవుతుంది అనుకుంటున్నావు నువ్వు చదువుకుని పెద్ద అయినాక? జాబ్ చేస్తాను. అంటే జాబ్ అంటే ఏ జాబ్? అదే సాఫ్ట్వేర్. మరి కంపెనీలు ఏమంటున్నారు? కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని ఇలా అలా చెప్తున్నారు అంతే. జగన్ గారి పాలన చాలా బాగుంది సార్. అన్ని విషయాల్లో కూడా బాగా చూసుకుంటున్నారు. ప్రతి అంశం కూడా ఈ రోజుల్లో జరగవలసిన పాలన విధంగానే జరుగుతున్నది. అలాగే మా కాంట్రాక్ట్ వ్యవస్థ గురించి మాట్లాడాలి అంటే ఆయన ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఆయన కష్టాన్ని ఎరిగిన వ్యక్తి. అందువల్ల ఈరోజు మేము గెలిచామని సంతోషించాలి. ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాళ్ళకే దీని కాంట్రాక్ట్ రెగ్యులరేషన్ చేయాలని ఆయన కూడా అనుకున్నందుకు మాకు చాలా మా కాంట్రాక్ట్ అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఈ సందర్భంగా ఆయనకి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడు చాలా బాగుంది. డిజిటల్ బోర్డ్స్ పెట్టిస్తున్నారు, కొత్త కొత్త బెంచీస్, ఫ్యాన్స్, లైట్స్ అన్నీ పెట్టిస్తున్నారు. మళ్ళీ టీచర్స్కి సపరేట్గా ఇలాగా కోచింగ్ ఇవ్వండి స్టూడెంట్స్ కానీ మంచిగా చెప్తున్నారు. మళ్ళీ అమ్మఒడి వేస్తున్నారు పేదవాళ్ళందరికీ. ఏ సమస్య వచ్చినా బాగా చూసుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం. గత ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు బాగుంది? ఇప్పుడు బాగుంది గత ప్రభుత్వం కన్నా. ఫస్ట్లో అయితే మాకు ఏమైనా కావాలా అన్నప్పుడు ఏమి దొరికేవి కాదు. ఇప్పుడు అంటే జగన్మోహన్ వచ్చాక మాకు అన్నీ దగ్గరగా సౌకర్యాలు అన్నీ సక్రమంగా ఉన్నాయి. వాష్రూమ్లు కూడా ఏమీ ఉండేవి కాదు. మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి మాకు వాష్రూమ్స్, కాలేజీలో బెంచీలు, లైట్స్, డిజిటల్ బోర్డ్స్ గట్టా అన్నీ మాకు అన్నీ సదుపాయంగా ఉన్నాయి. అప్పుడంటే లైట్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం, కొంచెం చీకటిగా ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా లైట్లు గట్టా వేసుకున్నాం, ఫ్యాన్లు వచ్చినాయి, మాకు అన్నీ సౌకర్యంగా ఉన్నాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇబ్బంది పడడం ఎవరికి చెప్పాలని ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేకుండా అన్నీ మాకు సౌకర్యం అన్నీ కల్పిస్తున్నారు. అంటే మీ ఇంట్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? మీ ఇంట్లో ఉపాధి ఏమైనా కలిగిందంటారా గవర్నమెంట్ వచ్చినాక? వచ్చినాయి. ఇల్లు స్థలాలు ఇచ్చారు. ఇల్లు స్థలం లేని వారికి ఇల్లు స్థలాలు ఇచ్చారు. అమ్మఒడి పడుతుంది. మీరు దాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు, వాడుకుంటున్నారు? చదువుకోవడానికి బాగుంది. చదువు ఏం బుక్స్ కొనుక్కోవడానికి ఇప్పుడు ప్రభుత్వం బాగుంది. ప్రస్తుతం అయితే చాలా బాగుంది. ఇప్పుడు పిల్లలకి అమ్మాయిలు అయితే ఉన్నారు కదా, ఇంట్లో క్యారేజీ సర్దుకొని అవి రావడానికి రోజు చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కాలేజీకి మధ్యాహ్నం అట్లు భోజన వసతి ప్రోగ్రాం కూడా పెట్టినారు. అమ్మఒడి అయినా లేదంటే క్లాసులు మళ్ళీ కాలేజీకి కలవేసి బోర్డులు కట్ట ఇవ్వడం కూడా బాగున్నాయి. బెంచెస్ కూడా ఇప్పుడు కొత్తవి వచ్చినాయి. కొత్త రావడంతో అందరికీ క్లాసులు ఇబ్బంది అనేది ఉండట్లేదు. ఇది వరకు ఒక ఫ్యాన్ ఉండేది, ఇప్పుడు 4 అలా వచ్చినాయి. లైట్లు కూడా అన్నీ బాగున్నాయి. డిజిటల్ బోర్డు కూడా వచ్చింది. స్టడీస్ కూడా బాగున్నాయి. స్పష్టంగా ఒకసారి అర్థమైనా మళ్ళీ ఇంకోసారి అర్థం కాని కూడా పిలిచి మరీ చెప్తారు. మరి మీరు అనుకూలంగా మీ ప్రభుత్వం పనిచేస్తున్నారు? పేదవాళ్ళకైనా సరే చెయ్యవతి ఇచ్చి మరీ చదివిస్తున్నారు పిల్లల్ని. అమ్మఒడి పడుతుంది. మీ కుటుంబంలో ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎలా లబ్ధి పొంది? చాలా రకాలుగా పేదరికం నుంచి తప్పించుకున్నాం. అమ్మ వాళ్ళకైనా సరే చెయ్యవుతుంది. మాకు కూడా వెనకాల సపోర్ట్ కోసం ఇంట్లో పంపుతున్నారు. ప్రభుత్వం అంటే ఇంతకు ముందు కంటే చాలా బెటర్ సార్. ఒకప్పుడు కాలేజీలో సరైన వాటర్ ఉండేది కాదు, వాటర్ కోసం బయటికి వెళ్ళే వాళ్ళం. నెక్స్ట్ క్లాస్లో బెంచెస్ అవి కూడా సరిగా ఉండేవి కాదు. ఇప్పుడు మొత్తం బెంచెస్ అన్ని చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. నాడు నేడు ద్వారా ప్రతి బెంచ్ అనేది చాలా కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్లాస్లో టైల్స్ అవన్నీ చాలా పర్ఫెక్ట్గా వేశారు. బోర్డ్స్ కూడా క్లాస్ చెప్పుకోవడానికి సరిగా ఉండేవి కాదు, కానీ ఇప్పుడు మొత్తం డిజిటల్ బోర్డ్స్. దాని ద్వారా సార్ బాగా చక్కగా పిక్చర్స్ ద్వారా ఎక్స్ప్లెయినింగ్ చాలా బాగా చేస్తున్నారు. ఒకప్పుడు మీద కాలేజ్ అయితే చాలా బెటర్గా అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాకింగ్ చేసినప్పుడు ఇక్కడ గ్రౌండ్ అనేది నీట్గా ఉండేది కదా, పర్ఫెక్ట్గా టైల్స్ గట్ట వేసి దీన్ని చక్కగా చేశారు. ఇది 2022 మీద 2023 నాడు నేడు బెటర్ చాలా బాగా చేశారు. ఇది సో పర్ఫెక్ట్ ఎక్సలెంట్ యాక్టివిటీస్ సార్. అంటే గతంలో ఎలా ఉండేదంటారు? ఇప్పుడు అంటే దానికి దీనికి మార్పులు ఏం చూపిస్తాను?
మార్పులు ఏంటంటే మేము నడిచే దిక్కున ఇలా టైల్స్ ఉండే కాదు, ఇసుకగా ఉండేది. ఇప్పుడు మొత్తం టైల్స్ వేసారు పర్ఫెక్ట్గా. క్లాస్లో నేల అది గొచ్చి గట్ట సరిగా ఉండేది కాదు, అది టైల్స్ వేసేస్తారు ఇప్పుడు. నెక్స్ట్ బోర్డ్స్ ఉండేవి కాదు మాకు సరిగానే, ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క విధంగా ఉండేది. కానీ ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ వేయడం వల్ల మాకు లెసన్స్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బెంచెస్ ఉండేవి కాదు సరిగానే పర్ఫెక్ట్గా, అంటే సరిపడా బెంచెస్ ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే బెంచెస్ అన్ని కరెక్ట్ క్లాస్కి కలర్ఫుల్ బెంచెస్ వేసారు. ఆ బెంచెస్ వల్ల కరెక్ట్ ఒక పర్ఫెక్ట్లో కూర్చొని మేము లెసన్స్ అనేది వినగలుగుతున్నాం సార్. బాగుందన్న. అంటే ఏ విధంగా బాగుందండి? అంటే కొత్త బాత్రూమ్స్ కట్టిస్తున్నారు అన్న, క్లాస్ రూమ్లు కూడా బాగా చేపిస్తున్నారు. బాగుంది. మీ ఇంట్లో లబ్ధి పొందారు ఈ గవర్నమెంట్ వచ్చినాక? పొందామన్న. ఏం పొందారు? అంటే మా ఫాదర్ రీసెంట్గా యాక్సిడెంట్ అయిందన్న, ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి అయినా అవ్వలేదు. విజయవాడ తీసుకెళ్ళాం, అక్కడ బాగా చూసారన్న, నిజంగా బాగా చూసారు. ప్రైవేట్ హాస్పిటల్కి ఏం తీసుకోకుండా బాగుంది. ఆపరేషన్ చేశారా? ఆపరేషన్ ఏం పర్లేదన్న, పడుతుంది అన్నారు ప్రైవేట్ వాళ్ళు, కానీ పర్లేదన్న, బాగా చేశారు. ఆరోగ్యశ్రీ మీరు లబ్ధి పొందారు? లబ్ధి పొందాం. ఇంట్లో పథకాలు ఏమి రాలేదా? నీకు అమ్మఒడి వచ్చిందండి. ఆ డబ్బులు ఏం చేశాను? అంటే కాలేజీ ఫీజు, స్కూల్ పుస్తకాలు గట్రా కొనుక్కున్నాం. ఇంట్లో అభివృద్ధి చెందారు? చెందామని. గతంలో ఉండేది ఇప్పుడు ఎలా ఉంది? గతం కానీ ఇప్పుడు బాగుందన్న. మరి చాలామంది ఏమన్నారంటే ఈ ప్రభుత్వం వచ్చినాక జనాలు సోమరిపోతుగా తయారవుతున్నారు అని చెప్పి అంటున్నారు. సోమరిపోతులు ఏముందన్న, అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు నేనే సీఎం పవన్ కళ్యాణ్ నేనే సీఎం అన్నాడు. సినిమాలో చూసుకోవాలన్న అవన్నీ, ఇక్కడ కాదు కదా, సినిమాలు కదా అవన్నీ. సినిమాలు అయితేనే బాగుండే, బయటకు ఎందుకు? నేనే సీఎం అవుతాను జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, నువ్వు వెళ్తాను బ్రతికంతా నీ ఎంత చూస్తా తెలుస్తా కూర్చోబెడతాను. ఇవన్నీ సినిమాలో డైలాగులు బాగుంటాయి అన్న, బయటకు అయితే కొంచెం బాగుందన్న. ఏ విధంగా బాగుందని చెప్తున్నావు? అంటే అమ్మఒడి అడుగుతుందన్న, అమ్మఒడితో మా చెల్లి తమ్ముడు మేము చదువుకుంటే బాగుందన్న, కాలేజీలో కూడా చదువుకుంటే బాగుందన్న, దాని ద్వారా ఫీజు కడుతున్నామన్న. అలాగే సెమ్ బుక్లు కొనుక్కున్న కూడా డబ్బులు పడుతుందన్న. అలాగే ఇల్లు తెచ్చేస్తానన్న, ఇల్లు అలాగే చాలామంది పేదవాళ్ళకి సాయం చేస్తున్నారు. జగనన్న పథకం చాలా బాగుందన్న. అంటే ప్రతిపక్షాలు ఏమో ఆరోపిస్తున్నాయంటే పేదలందరూ సామర్పూతులుగా తయారవడానికి ఉచితమైన పథకాలు ఇస్తున్నాడు, అభివృద్ధి లేదు, రోడ్లు లేదు. లేదని జరుగుతాయి అన్న, జరుగుతున్నాయి కానీ అంటే కొంచెం పన్నులు ఆ విధంగా అలా పడజేస్తున్నారన్న. అంటే కొంతమంది మంచిగా వాడుకుంటున్నారు, కొంతమంది చెడు విధంగా వాడుకుంటున్నారన్న. జగన్ అయితే బాగానే చూస్తున్నారన్న. కాలేజీలో ఏమన్నా మార్పులు వచ్చాయన్న, వాటర్ ప్లాంట్ వచ్చిందన్న, వాటర్ ప్లాంట్ వచ్చిందన్న. అలాగే మా చిన్న తమ్ముడు చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం వచ్చిందన్న స్కూల్లో, బాగుందన్న, ప్రభుత్వం చాలా బాగుందన్న. అప్పుడు ఇంటర్లో కూడా మధ్యాహ్నం భోజనం పెడతాం అంటారు, ఎలా ఉంటుంది అంటే? బాగుంటుంది అన్న. అంటే స్కూల్లో పెట్టినట్టుగానే కాలేజీలో కూడా పెట్టే మార్పులు తీసుకుని బాగుంటుంది అన్న. ఇంటికి ఆహారం అనేది ఇక్కడ చేస్తే బాగుంటుంది అన్న. ఇంకా చదువు చాలా మంది ఆహారం లేనుకున్నారు, ఆహారం కూడా పెడుతుంటే బాగుంటుంది అన్న. తమ్ముడు ఇంకా పెద్ద అయినాక నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? నేను అన్న మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందన్న. ఇప్పుడు వచ్చిన పాత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. చూస్తున్నారు కదా మీరు కాలేజీలో నాడు నేడు కార్యక్రమం ఎలా పనిచేస్తున్నాయో. టాయిలెట్గా కట్టించారు, కొత్త టాయిలెట్లు, గ్రౌండ్ కూడా బాగా చేపిస్తున్నారు, వాటర్ సదుపాయం ప్లాంట్ కూడా వచ్చింది, చాలా బాగా పనిచేస్తున్నాను. అంటే గతంలో బాగుంది, ఇప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుందన్న, గతంలో అంత అలాగా అనిపించలేదు కానీ చదువు పరంగా బాగానే ఉంది. కాలేజీలు అన్నీ బాగున్నాయి. స్పీడ్ మీ సార్లు బాగా చెప్తున్నారు? బాగా చెప్తున్నాను, సార్లు అంటే బాగా చెప్తున్నారు, అంతా బాగానే ఉంది కాలేజీలో. ఆ 3 డబ్బులు వచ్చి మొన్న ఒక సంవత్సరం వచ్చినాయి కానీ అవి వాడుకున్నాం కాలేజ్ ఫీజు కింద. అండ్ గైడ్లు కొనుక్కుంటాకి, నోట్స్ కొనుక్కుంటా వాడుకున్నాం. జగన్ పరిపాలన బాగానే ఉందని, అంటే బాగా చేస్తున్నారు. మనకి అమ్మఒడి అలాంటి మిగతా కార్యక్రమాల ద్వారా మనకి అన్నీ వేస్తున్నారు. దానివల్ల మనకు చదువుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే అమ్మఒడితో ఏం ఉపయోగించుకుంటున్నాం? అమ్మఒడితో మనకి స్టడీస్కి సంబంధించినవి వాటికి అలాగ ఉపయోగించుకుంటామని. స్టడీ బాగుంది, గతంలో బాగుంది, ఇప్పుడు బాగుంది? గత ప్రభుత్వంలో అంత ఉండేది కదండి, ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంటుందని. ఇప్పుడు అందుకే ఇప్పుడు నాడు నేడు కూడా బాగా చేస్తున్నారు మనకి కాలేజీలు గట్ట. మార్పులు చేశారు నాడు నేడు కానీ చేశారని. నాడు నేడు వాటర్ ప్లాంట్ వచ్చిందని, వాటర్ ప్లాంట్ ఇంకా బాత్రూమ్స్ కొత్తవి కట్టారు, ఇంకా కొత్త శాంక్షన్ అవుతుంది అంటని. అలాగే ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నాం? మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే రావాలనుకుంటున్నామని. సంక్షేమ పథకాలు బాగున్నాయి, ఎందుకంటే ప్రతి ఇంటికి చేరుతుంది. నాకు కూడా వస్తుంది. అప్పులు బాగు చేస్తాడు, అరాచకాలు సృష్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. మనకి వచ్చి మన 5 సంవత్సరాల్లో మనం 3 సంవత్సరాలు కరోనా వచ్చిందమ్మా. కరోనా వచ్చింది కదా, కరోనాలో కూడా మనకి పరిపాలన లేదు. లేనప్పుడు ఎలా జరిగింది?
బాగా జరిగింది కదా, ఇంటింటికి బియ్యం వచ్చి అన్ని చేశారు, బాగానే చేశాడు కదా, అదే మనకు కావాల్సింది. మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది. ఏదైనా అన్ని రకాల అన్ని సేవలు చేస్తున్నాడు, అన్ని పథకాలు ఇస్తున్నాడు, అనుకునే చేస్తున్నాడు. మీకు ఏమైనా అందిని పొందారా, లబ్ధి పొందారా ఈ గవర్నమెంట్లో? మాకు అన్నీ మా ఇల్లు స్థలాలు ఇచ్చారు అని కట్టుకున్నాం, అన్నీ బాగున్నాయి. ఎలా స్థలాలు ఇచ్చారు? రోడ్లు వేయలేదంటారు. ఓట్లు ఎవరే కొంతమంది ఓట్లే అంటే మరి వాళ్ళ ఒక ఫీలింగ్స్లో ఒకళ్ళు ఉన్నారు, అందరికీ నచ్చుతలేదు, ఇస్తున్నారన్న ఉద్దేశంతో కొంతమందిని ఎక్కేసి ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పొత్తు ఎలా ఉంటుంది? అది మామూలు ఫస్ట్ ఎలా ఉన్నది ఇంకా అంతే అలా నడుస్తూ ఉంటుంది. అది అంతే అంటే ఇంకా వాళ్ళిద్దరూ ఒకటే, 2024 ఎవరు గెలుస్తారు? జగనే. వాలంటీర్లు కానించి అన్ని రకాల విధాలుగా ఇంటికి రేషన్ పంపించడం కానీ అన్ని రకాలుగా బాగుంది జగన్ రెడ్డి గారి పరిపాలన. సోమరిపోతులుగా తయారవుతున్నారు జనాలు అందరూ. అది ఏ పార్టీకి నచ్చిన వాళ్ళకి ఆ పార్టీకి సంబంధించింది అలా మాట్లాడతారు అంతే కదా, అంతే తప్ప జగన్ రెడ్డి గారి పరిపాలన అయితే బాగానే ఉంది నా ఇంతవరకు అయితే. ఇప్పుడే బాగుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమీ అంత మాదిరిగా ఏం లేదు, కానీ వైఎస్ రెడ్డి గారి పరిపాలన అయితే చాలా బాగుంది. నా అంతవరకు అయితే చాలా బాగుంది. 100% ఆయనకే బాగుంది. ఎందుకంటే ఆయన వాగ్దానాలు చేసినవన్నీ నెరవేర్చాడు. ముందులో ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించాడో అవన్నీ అమలు చేసుకుని వచ్చాడు. ఆర్థిక పరిస్థితి కొంత తగ్గింది పేదలకి. ఆయన వేసిన డబ్బులతో రొటేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు. 2024 పడే అవకాశం ఉందంట. పొత్తులు ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. పొత్తులు ఖరారు చేసినా మొత్తం లేడీస్ మొత్తం జగన్కి కొట్టేస్తారు. లేడీస్ ఓట్లు ఆయనకు పడితే ఆ మెజారిటీ ఆయనకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పనిచేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. మీకు ఏమైనా లబ్ధి పొందారు ఈ గవర్నమెంట్లో? పొందాం. ఏం పొందారన్నా? మాకు ఇల్లు ఇచ్చారు, మళ్ళీ మాకు కులవృత్తి పెన్షన్ ఇచ్చారు, అమ్మవారు శర్మగారులకి. ఇప్పుడు వస్తుందా? అప్పుడు ఇంకా గతంలో ఉందా? అంటే మాకంటే ఈ గవర్నమెంట్ నుంచి వస్తుంది, అంతకుముందు రాలేదు. రేషన్ కార్డు లేదని రాలేదు. గత ప్రభుత్వం బాగుందా ఇప్పుడు బాగుందా? బాగుంటుందంటే బాగానే ఉందండి. బాగానే ఉందన్న. ఇటువరకు మధ్యలో దళారీలు ఉండేవారు, ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్కే పడుతుంది కదా, మరి ఇంకేంటి? అంటే కొంతమంది ఏమంటున్నారంటే అంటే డైరెక్టర్గా ఇచ్చి అంటే ప్రభుత్వ పథకాలు ఇచ్చి సోమరిపోతులుగా తయారవుతున్నారు జనాలు అంటున్నారు. ఇప్పుడు ఇంత డబ్బు ఉందని ఎవరికి తెలుసు అన్న? ఇంతమంది సీఎంలు వచ్చారు, ఇంతమంది చేశారు, ప్రతి ఒక్కడికి ప్రతిదీ చేస్తున్నారు. నిజమే, ప్రతి ఒక మనిషికి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నేనేమంటానంటే నేను అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. ఒకవైపు కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు, అంతే. ఎగ్జాక్ట్. సూపర్. ఏ విధంగా బాగుందా? ఏ విధంగా బాగుంది. అంటే నేను లబ్ధి పొందే గవర్నమెంట్ నేను కాదు, ప్రతి ఒక్కరు లబ్ధి పొందాడు. ఆరోగ్యశ్రీ ఉంది, తర్వాత ఏమో విద్యా దీవెన ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, అమ్మఒడి ఉంది, ఏంటి వాహన మిత్రం ఉంది. ప్రతిపక్షాలు అంటున్నాయి, ఆరోపిస్తున్నాయి ఏమనంటే సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు, అప్పులు పాలు చేస్తున్నారు జనాలు. ప్రతిపక్షం అంటుంది. అలాగని ప్రతిపక్షం అంటుందన్న అంటే ప్రతిపక్షానికి ఏం చెప్తామన్నా అంటే మరి వాళ్ళు చేసినప్పుడు ఏంటి అంటే పథకాలు ఇంకా ఎక్కువ అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే అప్పుడు మరి పథకాలు ఇప్పుడున్న పథకాలు శ్రీలంక అయిపోద్ది అన్నాడు. ఆడు ఇస్తే పథకాలు శ్రీలంక అవుదా? ఇప్పుడు ఆయన ఇస్తే శ్రీలంక అవుదా? చంద్రబాబు నాయుడు గారు ఇస్తే శ్రీలంక అవుదా? ఇప్పుడు ఈయన ఇచ్చేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి సోమరబోధం చేస్తున్నాడు, లేకపోతే మరి శ్రీలంక అయిపోద్దని అంటున్నాడు కదా, మరి ఆయన ఇస్తే అవదా? మరి రాబోయే రోజులు రాబోయే రోజుల్లో మళ్ళీ ఏముంది, జగన్మోహన్ రెడ్డి సీఎం. నాకైతే పర్లేదు. యాజ్ పర్ పేదల విషయంలో చూసుకుంటే జరగాల్సిన విధంగా జరుగుతుంది. కంపేర్ టు ప్రీవియస్ ప్రభుత్వం చూసుకుంటే మా స్టూడెంట్స్కి కానీ తర్వాత పేద ప్రజలకు కానీ సదుపాయాలు ఎక్కువగానే ఉన్నాయి. ఓకే, సో నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఇప్పుడున్న రూలింగ్ ప్రకారం చూసుకుంటే మాకు న్యాయం జరుగుతుందని అనిపించింది నాకు. అవును. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది. ఎందుకంటే ఇదివరకటి చూసుకుంటే మొత్తం అందరూ కూడా ఈ క్యాస్ట్ పరంగా కానీ ఎప్పుడు వాళ్ళే పైన ఉండి తర్వాత వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చుకొని వాళ్ళకే అన్నీ ఇచ్చారు. కానీ ఒక మామూలుగా మిగతా తక్కువ కులాలని చెప్పేసి మమ్మల్ని అసలు దగ్గర రానిపోవడం కానీ లేదంటే వాళ్ళ పదవుల విషయం కదా రాజకీయాలు మిగిలిన రానట్టు ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ తర్వాత ఇంకా మైనారిటీస్లో కానీ వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు.
అందరూ కూడా ఈ జగన్ గారు అందరికి ఈక్వల్గా రూలింగ్ చేసే అధికారం ఇచ్చారనమాట. సో అది అసలు హిస్టరీలో ఎక్కడా లేదు బేసిక్గా ముందు చూసుకుంటే. సో దాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాగుందన్న నిజంగా. ఎలాగంటే అమ్మఒడి ఏంటి, విద్యాదేవుని ఏంటి అన్నీ బాగా ఇస్తున్నారన్న. నిజంగా బాగుంది. ఎక్కడ ఏమీ లంచాలు లేకుండా ఎవరికి ఏమీ దక్కకుండా చాలా బాగా చేస్తున్నాడు. కానీ కొన్ని మైనస్లు ఉన్నాయి, కానీ అవి మార్చుకుంటే మళ్ళీ జగనన్న వస్తాడన్న. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రధానంగా ఇక్కడ అరాచక పాలన సృష్టిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అంటారు. అప్పుల పాలు అంటన్నా ఇదివరకు ఇప్పుడు పేదలందరికీ దెబ్బ అందుతుందన్న. ఇదివరకు ఎవరికి ఏం అందేది కాదు. అప్పుల పాలు అంటే ఎప్పుడున్న అప్పులు ఇప్పుడు అలాగ ఉన్నాయి. కేంద్రం చెప్తున్నా ఎవరు చెప్తున్నా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదో అప్పులు అయిపోయినాయి ఏదో చూపించారు. ఇదివరకు అప్పులు అయితే ఉన్నాయి, మనకి లేకుండా అయితే లేదు. కానీ జగనన్న వచ్చాక ప్రజలకు మేలు జరుగుతుంది, ఎక్కడ డబ్బులు లోటు లేకుండా అందరికీ వెళ్తుందన్న. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే రాష్ట్రంలో అరాచక పాలన సృష్టిస్తున్నారు, అక్రమ కేసులు పటాయిస్తున్నారు చెప్పంటున్నారు అన్న. అక్రమ కేసులు పెడితే ఎవరు ఊరుకుంటారన్న, లేకుండా కారణం లేకుండా ఎవరు ఊరుకునే అంత దద్దమ్మలాగా ఎవరు కూర్చుంటలేదు కదన్న. జనసేన టీడీపీ కలిసి ఎంత చూస్తాం తెలుస్తాను, రోడ్డు మీద కూర్చోబెడతాం, బట్టలు తెస్తాం అంటున్నారు పవన్ కళ్యాణ్. ఎలా చూడొచ్చు వ్యాఖ్యలు? అలాంటివి ఏం జరగన్న. అంతలాగా మాటల వరకు ఉంటాయి, కానీ చీరల వరకు వస్తే ప్రాక్టికల్గా ఆలోచిస్తే అవన్నీ జరగన్న. సోనియా గారిని ఎదిరించినన్నా జగనన్న వీళ్ళందరన్నా. నాకు జగనన్న ఏమి దోహం చేయలేదు. నా పిల్లకి 15 ఏళ్ళు వేసాడు. నాకు ఆటోకి ఈసారి 4వ విడత వస్తుంది, 40,000 అందింది. మా నాన్నకి పింఛని ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఇవాళ మా కుటుంబం హ్యాపీగా ఉందంటే జగనన్న గారి వల్లే. నేను గవర్నమెంట్ రూపాయి తినాలంటే ఎంతో పెట్టుబుట్టి ఉండాలనుకునేవాడిని ఒకప్పుడు. ఇవాళ నేను తిన్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఆడవాళ్ళకి అంటున్నాడు. అది ఎక్కడే సాధ్యం అన్న? ఆర్టీసీ డ్రైవర్లు ఉచితం అంటే ఆర్టీసీ బస్సుకి ఎంతమంది ఎక్కాలి? 40 మంది ఎక్కాలి అన్న. కొన్ని 44 ఎక్కాలి. ఆర్టీసీ బస్సు అంటే రేపు 400 మంది ఉంటారు. 400 మందిని పైన కూడా ఎక్కి చెత్తరాడి మీరు కూడా చెప్పాలి. అది జరగని పని. ఏదన్నా ఏదో ఓ టిప్పు ఆర్టీసీ ఉచిత బస్సు అని వేస్తారు. అవన్నీ నమ్మక్కలేదు. గతంలో చూసాం కదా, చూడలేని సీఎం కాదు కదా, చూసాం. ఇప్పుడు తిన్న వాళ్ళు నేను చెప్తున్నానండి. నాకు స్థలం రాశారు మా ఊర్లో. ఇవాళ స్థలం విలువ 5 లక్షలు. నా పిల్లకి 15 ఏళ్ళు పడినాయి. మూడు విడతలుగా పడినాయి. 35 మేము అంటే 45 ఏళ్ళు వద్దు బంధులు ఉన్నప్పుడు నాకు 4 బదులు 40,000 పడింది. ఎవరు పెట్టారు? పవన్ కళ్యాణ్ పెట్టాడా? చంద్రబాబు నాయుడు పెట్టాడా? చెప్పాలి. జనసేన టీడీపీ కలిసి వస్తాం, ఎంతో చూస్తాం, తెలుస్తాం అంటారండి. అంటారు, నేను అంటాను. ఇప్పుడు నాకు అన్నం పెట్టినోడు కావాలి, కానీ నా అన్నం తినేసిన వాళ్ళు వాళ్ళకి నేను చెప్తాను సమాధానం. ఇప్పుడు నాకు అన్నం పెట్టినోడు నాకు చెప్పి నిన్ను బతకాలని. గవర్నమెంట్ రూపాయి కావాలంటే ఎంతో చదువుకున్నవాడికే తప్ప ఆ అర్హత ఉద్యోగం చేసిన వాడు తినాలనుకునేవాడిని. ఇవాళ నా వయసు 40,000 నేను చెప్తున్నాను కదా తిన్నాను ఎంతని. అది కావాలి ప్రజలకి. ఇప్పుడు మరి జనసేన టీడీపీ కలిసి వచ్చే ప్రభావం ఏం చూపించదంటావా? అన్నీ మాటలే తప్ప ఏముండదు. మేము వస్తాం అందరూ. నాకు జనసేన కార్యకర్తలే ఒకప్పుడు నన్ను తిట్టుకునేవారు అనా. జనసేన కార్యకర్తలే నేను వైఎస్ఆర్ జెండా పోతే నన్ను కొడతా కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. ఇవాళ అదే వాళ్ళు నాకు మీ ఓటు శవాస్ అంటున్నారు. జగన్ గారు నెంబర్ 1 అన్నారు. అది దీన్ని బట్టి చెప్పాలి. పక్కాగా 175 వస్తాయి నేను అన్ను. కనీసం 130 నుంచి 120 సీట్లు వస్తాయి జగన్ గారికి. అది 175కి 175 వస్తేనే మాత్రం ఒప్పుకోను. 120 నుంచి 130 సీట్లు గ్యారంటీ. జగన్ గారు సీఎం అవ్వాలి, నా ఆటో రావాలి మళ్ళీ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే గతానికి ఇప్పటికి పోల్చుకుంటే కనుక 100కి 200% బెటర్ అండి. ఎందుకంటే నేను కాంట్రాక్ట్ లెక్చర్గా 2000 సంవత్సరంలో జాయిన్ అయ్యా. 2000 సంవత్సరం జాయిన్ అయిన తర్వాత 23 సంవత్సరాలు బట్టి సర్వీస్ చేస్తూ ఉన్నాం. 2019 నుంచి ఈ 2023 వరకు మేము ఒక ఉద్యమం కూడా చేయలే. దానికి కారణం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే అసలు మీకు యాక్ట్ 2 అని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు, తర్వాత యనమల రామకృష్ణుడు, దేవేంద్ర కూడా. వీళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగాలను తీసి ఆనాడున్న నిరుద్యోగుల పాలిట పెద్ద శాపంగా తయారయ్యారు వాళ్ళు. అయితే ఇంక ఏదో ఉద్యోగాలు బతకడానికి పెళ్ళయింది, పిల్లల్ని పెంచుకోవాలి, ఉద్యోగం కావాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా జాయిన్ అయ్యాం. మా కనీసం మొట్టమొదట్లోనూ రెన్యువల్ కూడా ఇచ్చేవారు కాదు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెమ్మదిగా రెన్యువల్ ఇచ్చారు. అంతకుముందున్న ప్రభుత్వం చాలా దారుణంగా ఉంటాయి. ఈ రకంగా తీసుకున్న తర్వాత వీళ్ళని తీసేయాలి.
డిస్టిక్ యావరేజ్ అని అదని ఇదని పెడితే రాజశేఖర రెడ్డి గారు దశలుగా 20% రిలాక్సేషన్ అని బిలో 75 ఉన్న వాళ్ళకి డిస్టిక్ యావరేజ్ లేదని ఇట్లా మొత్తం మీద ఏంటంటే మమ్మల్ని జాగ్రత్తగా గట్టెక్కితో వచ్చాడు. 2009 ఎలక్షన్ అయిన తర్వాత రెగ్యులేషన్ చేస్తాను మిమ్మల్ని అన్నాడు. మా దురదృష్టం ఆయన చనిపోవటం. తర్వాత మరలాను ఈ 2014లోను చంద్రబాబు నాయుడు వచ్చాడు. వచ్చిన తర్వాత అబ్బాయి ఏమి లేదు మిమ్మల్ని అందరినీ నేను రెగ్యులేషన్ చేస్తున్నాడు. నిజమే కామోస్ అని నమ్మారు జనాలు. మేమైతే నమ్మల, ఎందుకంటే ఆర్గనైజేషన్ లీడర్గా మేము నమ్మల. అరే చంద్రబాబు నాయుడు అట్లాగే అంటాడు కానీ మనకి ఏమీ చేయడని మేము నమ్మల. 2019లో 2018 నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చాడు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు. అన్న మేము ఇలా కాంట్రాక్టు అధ్యాపకులు మనం ఎలాగంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకుని నేను కనుక వస్తే మిమ్మల్ని తప్పనిసరిగా రెగ్యులేషన్ చేస్తాను, మీ సర్వీసుని క్రమబద్ధీకరిస్తాను, వీలైనంత మంది ఎక్కువ మంది గవర్నమెంట్లో తీసుకోండి చెప్పండి అన్న మాట ప్రకారం మడమ తెప్పకుండా మాట మార్చకుండా 7 సంవత్సరాల క్రితం ఏ చంద్రబాబు నాయుడు అయితే వీళ్ళని రెగ్యులేషన్ చేస్తాం కుదరదన్నాడు అదే రోజుని మీకు శాసనసభలో బిల్లు పెట్టి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల యొక్క రెగ్యులేషన్ బిల్లు పెట్టి నేను మగాడిని ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒకే ఒక మగాడుగా మొత్తం చేసి చూపించారంట. ఇవాళ దాదాపు 10,700 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఆయన్ని ఇంట్లో ఫోటో పెట్టి పూజించుకునే పరిస్థితి వచ్చింది. అది మీకు అర్థమైందండి. ఎందుకంటే రెగ్యులేషన్ పక్కనట్టిన ముందు రెగ్యులేషన్ పక్కనట్టిన రేపు మేము రిటైర్ అయితే మా పరిస్థితి ఏంటి, మా భార్యల పరిస్థితి ఏంటి అని మేము ఆలోచించక్కర్లేకుండా చేసి ఇవాళ జీపీఎస్ విధానం పెట్టాడు. ఇవాళ జీపీఎస్ని చాలామంది విమర్శిస్తున్నారు కానీ ఆ జీపీఎస్ వల్ల మేము రిటైర్ అయితే కనుక మాకు ఒక భరోసా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు ఆయనకి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతమే. అసలు ఎట్టే బస్సులో మా కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మా కుటుంబాలు కాదు మా ఫ్రెండ్స్ రిలేషన్స్ వీళ్ళందరితోటి కలిపి రేపు రాబోయే ఎలక్షన్లు 24 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి డ్రీమ్ అయినటువంటి 170/175 నేను ఆర్గనైజేషన్ లీడర్గా మెసేజ్ పెడితే కనుక ఏ మెసేజ్ పెట్టిన సెల్లో 170/175 ఇప్పిస్తాం. ఎందుకంటే మీరు ఇవాళ ఉదాహరణకి ఈ కాలేజీని తీసుకోండి. వచ్చి అసలు ఇందులో నాడు నేడు పనుల ద్వారా కాలేజీ యొక్క రూపురేఖలే మారిపోయి గతంలో తీసుకుంటే పిల్లలకు తాగుతాకి వాటర్ ఉండేది కాదు. ఇవాళ మినరల్ వాటర్ ప్లాంట్లు డిజిటల్ బోర్డుల మీద పాఠం చెప్తానే మాటలు కాదు. ఏ లెక్చరర్ కూడా ఆట ఆడతాను కుదరదు. ఆ పరిస్థితులు తీసుకొచ్చి అంటే పేద విద్యార్థుల పట్ల దేవుడు జగన్మోహన్ రెడ్డి గారండి. ఎట్టి బదిలోనూ ఆయన కాకుండా ఇంకోటి ఎవరున్నా అసలు ఈ వర్కౌట్ అవ్వదు ఈ రాష్ట్రం. కొంతమంది ఏంటంటే అభివృద్ధి అన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు. సంక్షేమం అంటే సంక్షేమం ఎప్పుడైతే జరిగిందో ఇప్పుడు మీకు చాలామంది స్కూల్స్ మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు అంటారు. విద్య మీద ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అది ప్రభుత్వానికి లాభమే లాంగ్ రన్లో. ఎందుకంటే ఈ విద్యార్థులు ఏం చేస్తారంటే మీకు రేపొద్దున భావి భారత పౌరులు మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. అప్పుడు గవర్నమెంట్కి లాభం చేకూరుస్తారు అనమాట. అది వస్తున్నాయి మీకు ఇప్పుడు చంద్రబాబు గారు నేను వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తే ఎక్కువ చేస్తా అంటున్నారు కదా, ఎలా చూడొచ్చు అది? ఏం పర్వాలేదన్న 14 ఏళ్ళు చేశారు అప్పుడు ఏం చేయలేదా? ఏం చేయలేదన్న ఇప్పుడు మాకు బాగానే వస్తున్నానన్న. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు చూసారు, ఇప్పుడు జగన్ చూస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరి పాలన నచ్చింది మీకు? మాకు జగన్ పాలన బాగుందండి. జగన్ పాలన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి టీడీపీలో గెలిచారు కదా, ఎలా చూడొచ్చు అది? అది మాకు వెళ్తారన్న కూడా. ఈసారి గెలుస్తారంటారా? ఏం చెప్పలేమన్న. ఈసారి ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది సీఎంగా? జగన్ వచ్చేస్తారన్న. బాగానే ఉందండి. పథకాలు ఇస్తున్నారు? వస్తున్నాయండి. ఏం పథకాలు వస్తున్నాయి మీకు? అమ్మ ఒడి ఒకటి వస్తుంది, అది విద్యా దీవెనలు అవి వస్తున్నాయి. ఇల్లు ఒకటి వచ్చిందండి మాకు జగన్ అంతే. ఇప్పుడు చంద్రబాబు గారు నేను వస్తే ఇంకెక్కువ పథకాలు ఇస్తాను, ఇదే నా ఆఖరి ఎన్నిక, నన్ను గెలిపించిన అంటున్నారు. గెలిపిస్తారా మరి ఆయన్ని? అంటే మరి జగన్ అన్న బాగానే చేస్తున్నాడు కదండి. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలిశారు కదా, మళ్ళీ ఆయన కూడా నన్ను సీఎం చేయమంటారు. చేస్తారు ఆయన్ని? అదే జగన్ అన్నకి చేద్దాం ఓటేద్దామనే ఉంది నాకు. జగన్ అన్న గెలిపిస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు గారిని ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను వస్తే అంటున్నారు. ఆయన ఇదే నా ఆఖరి ఎన్నిక అంటున్నారు. మరి ఆయన నమ్ముతారు ఈసారి? ఇచ్చినప్పుడు చూద్దామండి. 14 ఏళ్ళు చేశారు ఆయన కూడా. ఇప్పుడు ఏమి ఇచ్చినా సరే మాకు పరిపాలన మాకు బాగా పథకాలు ఎందుకండి. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలిశారు. అంత ఏమి ఉండదండి. అంతే సీఎం చేయండి, వైసీపీ వాళ్ళకి ఉండాలని అంత చూస్తాను, వాళ్ళని అంత సీన్ లేదండి. పెన్షన్ ఇస్తున్నారా మీకు? ఎంత ఇస్తున్నారు? 27,50. 27. ఇంటికి తెచ్చేస్తున్నారు వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారంటున్నారు కొంతమంది. లేదు, ఏం తీసుకుంటలేదు. వాళ్ళని బాగానే ఉన్నది. ఏం చెప్తాం మరి, బాగానే ఉన్నది. ఇప్పుడు పథకాలు అవి ఇస్తున్నారు కదా, మీకు వస్తున్నాయి ఆ పథకాలు? వస్తున్నాయి.
చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను, ఎక్కువ సంక్షేమం చేస్తా అంటున్నారు కదా, ఆయన అంటే గెలిపిస్తారు ఈసారి మరి? ఏం చెప్తాం, పబ్లిక్ ఎలా ఉన్నదో ఏంటి, టాక్ ఎలా ఉందో. ఒపీనియన్ జస్ట్ ఒపీనియన్ ఉంది. గవర్నమెంట్ బాగానే ఉన్నది కదా మరి. దాన్ని బట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వను అంటున్నారు, టీడీపీతో కలిసారు మొన్న. మరి ఆయన అంటే గెలిపిస్తారు ఈసారి? ఆయనకుండే అభిమానులు ఆయనకు ఉన్నారు కదా మరి. ఎంతవరకు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గవర్నమెంట్ అంటే మరి ఇంకా ఏమి పొత్తులు సరిగ్గా అవ్వలేదు కదా, దాన్ని బట్టి ఎలా ఉంటుందో. కన్ఫర్మ్ చేశారు కదా పొత్తు, ఇంకా కన్ఫర్మ్ అంటే మరి ఇంకా సీట్లు ఇంకా అవ్వలేదు కదా, అయితే దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు 2024 ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ జస్ట్? ఏదో జగనే రావచ్చున్నాం అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన బాగానే ఉందండి. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కదా, మీకు ఏమైనా వస్తున్నాయి పథకాలు? వస్తున్నాయండి. ఏం పథకాలు వస్తున్నాయి? మొత్తం ఇవి మామూలు 45 ఏళ్ళకు పథకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంకెక్కువ పథకాలు ఇస్తాను అన్నారు, ఆయన వస్తే మరి గెలిపించుకుంటారు ఆయన్ని? ఇదేనా ఆఖరి ఛాన్స్ అని కూడా అంటున్నారు. అదే టైం అండి అది. చాలా బాగుంది, అన్నీ కూడా క్రమశిక్షణలో మొత్తం అన్నీ ఇస్తున్నాడు ఆయన. అందరికీ బాగుంది పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు ఇదేనా ఆఖరి ఎన్నిక, నన్ను ఒకసారి గెలిపించండి, నేను గెలిస్తే ఆయన మాటలు అలాగే ఉంటాయి కానీ ఇప్పుడు ఈయన అయితే సూపర్గా ఉంది. చాలా క్రమశిక్షణ చాలా బాగుందండి ఈయన పరిపాలన. ఇప్పుడు ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? 100కి 100 మళ్ళీ మా జగన్ అన్న వస్తాడని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. కంపల్సరీగా ఆయనకి మేము కూడా సపోర్ట్ చేసి ఓట్లు కూడా వేస్తాము. అంటే ఎలా పథకాలు ఇస్తున్నారు వస్తున్నాయా మీకు? అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను. ఆడేమో ఆడాడు, ఆ సినిమా లేదు, అయిపోయింది. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీతో కలిశాడు కదా, అంతకుముందే నేను తెలుగుదేశం పార్టీతో కలవను, మా అమ్మని తిట్టారని చెప్పాడు, ఇప్పుడేమో కలిశాడు కదా, ఎలా చూడొచ్చేది? చూడక్కర్లేదు, ఇంకా సినిమా అయిపోయింది, ఆడి సినిమా అయిపోయింది. పవన్ కళ్యాణ్ అయిపోయింది. నేను గెలుస్తాను, నన్ను సీఎం ఏమో ఆడు వచ్చినా కానీ ఆడవాళ్ళు వేస్తాడు జగన్ గారికి ఓట్లు. ఆడవాళ్ళు కానీ మగవాడు అయితే తప్పదు కానీ ఆడలేరు. అంటే నన్ను గెలుస్తాను, బట్టలు తీస్తాను అలాంటి ఏం తనితే ఊరుకోడండి, నరికేస్తారు. ఎవడ మట్టి కాడు కత్తిచ్చింది నరికేస్తే పైపోయిందండి. గోండాలని వంత చూస్తానని కూడా మన వ్యాఖ్యలు చేశారు. అలాంటి ఏం సాగం కాదు. ఎలా చూడొచ్చు అంటారు? ఎవరికి భయం పాలని పడలేదు ఎవడం. అంటే ఇప్పుడు 2024 ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ గారు వచ్చేస్తాడు, గ్యారంటీ. ఆడవాళ్ళు వేస్తారు, మగవాళ్ళు లేరు. ఆడవాళ్ళు వేస్తారు, మగవాళ్ళు ఎందుకైనా లేరు. ఆడవాళ్ళు అయిపోయినా ఆడవాళ్ళు అయితే నెగ్గేస్తారు వాళ్ళు. పథకాలు ఇస్తున్నారు కదా, మీకు ఏమైనా వస్తున్నాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఇంక ఎక్కువ పథకాలు ఇస్తా, ఎక్కువ చేస్తాను అంటున్నారు కదా, చూద్దాం. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు పెన్షన్ వాలంటీర్లు తెచ్చేస్తున్నారా? వాలంటీర్లు లంచాలు తీసుకుని పనిచేస్తున్నారని కూడా టీడీపీలు వ్యాఖ్యలు చేశారు మొన్న, ఎలా చూడలేదు? లేదు, అదేం లేదు, తప్పదు. అది బాగానే ఇస్తున్నారు వాళ్ళు, ఏం పొద్దున వచ్చి ఇస్తున్నారు బాగానే. బాగానే ఉంది. ఏంటంటే అంటే పథకాలు ఇస్తున్నారు, వస్తున్నాయా? ఏం పథకాలు వస్తున్నాయి అన్న మీకు? అమ్మఒడి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇదే నా ఆఖరి ఎన్నిక, నన్ను ఒకసారి గెలిపించండి, ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు. మరి ఆయన ఛాన్స్ ఇస్తారా? లాస్ట్ టైం అలాగే సూపర్గా వాడుకున్నాడు. వస్తారు మీ దగ్గర చెప్పండి. చంద్రబాబు నాయుడు వస్తే చదువుకున్న వాళ్ళకి ఉపయోగం, ఈయన ఉంటే అందరికి ఉపయోగం. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడుతో కలిశారు కదా, అంతకుముందే పొత్తులతోనే కలవన్నారు, ఇప్పుడు కలిశారు, ఎలా చూడొచ్చు అంటారు ఆ పొత్తుల్ని? అది మాల్ ప్యాకేజీ కింద చూడాలి. అంటే ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా అని చెప్పి మన చెప్పులు కూడా చూపించారు కదా, నీ ప్యాకేజీ తీసుకోలేదు అన్నారు కదా, ఎలా చూడొచ్చు అంటారు? మామూలు తెలిసిపోతుంది కదా ప్యాకేజీ కాదు అని. మళ్ళీ గెలుస్తారంటారు ఈసారి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో నిలబడడానికి కాదు కదా, ఓన్లీ సపోర్ట్ చేయడానికి మట్టిగా. అంటే నన్ను సీఎం చేయండి, నేను సీఎం అయితే వైసీపీ వాళ్ళు అంతు చూస్తాను, వైసీపీ వాళ్ళు బట్టలు ఉడికిస్తాను అని మనం వ్యాఖ్యలు చేశారు, ఎలా చూడొచ్చు అయితే? ముందు అలా ఎమ్మెల్యేని నిలబెట్టాలి కదా. ఈసారి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఆంధ్రాలో సీఎంగా? మళ్ళా ఇప్పుడున్న గవర్నమెంటే ఫామ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారండి పరిపాలన, మాకైతే బాగానే ఉంది. మరి ప్రజల్లో ఎలా ఉందా అన్నది. సీఎం గారి పరిపాలన అయితే నెంబర్ 1 అండి. ఇప్పుడు ఆయన పథకాలు ఇస్తున్నారు, మీకు ఏమైనా వస్తున్నాయా? మాకు అమ్మఒడి వచ్చిందండి. మా మిస్సెస్కి ఆపరేషన్ చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కింద 18,000 వచ్చిందండి. మాకు అన్ని పరిపాలన అయితే బాగానే ఉందండి. మళ్ళీ సీఎం జగన్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలిశారు కదా, ఎలా చూడొచ్చు అది? అదైతే అండి అది ఎప్పటి నుంచో కలిసే ఉంటున్నారు, కానీ జనానికి ఎవరికి తెలియదు. సీఎం అయితే జగన్ అండి,
మన పవన్ కళ్యాణ్ అయితే ఏమి ఉండదండి, ఆడావిడి తప్ప ఏమీ లేదండి. మళ్ళీ జగన్ గెలిపించుకుంటారా? మళ్ళీ జగనే పరిపాలన అండి. బాగానే ఉందండి, పథకాలు ఇస్తున్నారు కదా, వస్తున్నాయి అన్నీ వస్తున్నాయండి. ఇప్పుడు చంద్రబాబు గారు నేను వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను, ఇదే నా ఆఖరి ఎన్నిక అంటున్నారు కదా, ఒకసారి నమ్మండి అంటున్నారు. ఆయన వేస్తారా ఈసారి? వేయమండి. అంతకుముందు 14 ఏళ్ళు చేశారు కానీ అతను రాజకీయంగా ఇది అయ్యాడు కదండి. మేము చంద్రబాబు ఈయనకే జగన్ గారికి వస్తాం, అన్ని పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎవరి పాలన మీకు నచ్చింది బాగా? నాకు ఈయన పాలన నచ్చిందండి. అంటే అన్నీ నాకు 60 సంవత్సరాలు వచ్చేటప్పుడు పెన్షన్ వచ్చింది, అన్నీ ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలిసాడు. ఇప్పుడు నన్ను గెలిపించండి, సీఎం అని చేయండి అంటున్నారు. ఎలా చూస్తుంటారు? ఆయన సీఎం అని చేస్తారు ఈసారి? చెప్పలేమండి, ఏది వస్తుందో చెప్పలేము. అంటే ఆయన కూడా పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది కదా, జనసేన పార్టీ. చెప్పండి. అంటే పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది, నన్ను కూడా సీఎం అని చేయండి అంటున్నారు. మొన్న విశాఖపట్నంలో సభలు పెట్టి కూడా నేను వస్తే వైసీపీ వాళ్ళని బట్టలు తీస్తాను అని వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యలు? కష్టం అండి. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జగన్ నువ్వెంత నీ స్థాయి ఎంత అని మాట్లాడారు. ఆ మాటలు ఎలా చూడొచ్చు? ఒక సీఎం అలా అనొచ్చు అనకూడదు, తప్పది. అంటే కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే అధికారం లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా రెచ్చిపోయి ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జనం మీద వ్యాఖ్యలు చేయడానికి ఇదేంటి నమ్మకం ఏంటి అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? చూడొచ్చు అంటే చెప్పలేము. సరే, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఈసారి 2024 సీఎంగా? జగన్ గారే మళ్ళీ వస్తారు. పథకాలు ఇస్తున్నారు కదా, మీకు అందుతున్నాయా? అందుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తా, ఎక్కువ చేస్తాను అంటున్నారు. అలాగనే ఉందండి. ఎవరిది ఏంటంటే ఆ టైం వరకు ఎవరైనా సరే ఏదైనా చెప్తూ ఉంటారు, కానీ ఇప్పటి వరకు అన్నీ బాగా జరుగుతున్నాయి. ఏ విషయానికి కూడా ప్రాబ్లం లేవు, జరగాల్సిన బాగానే జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో గెలిచారు కదా, ఎలా చూడొచ్చు అంటారు పొత్తుల్ని? ఇక్కడ సిచ్యువేషన్ బట్టి చెప్పగలం, కానీ ఇవన్నీ మనం గబుక్కుని చెప్పుకోలేం కదా. కొన్ని ప్రస్తుతానికైతే చాలా వరకు పర్వాలేదు. ఆ వచ్చాక కూడా చేసిందని బట్టి అండి, ఎదటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి ఏది చేసినా, అంతేగాని వచ్చేమో చేసామన్నది గొప్పతనం కాదు. ఇప్పుడు ఆయన కూడా నేను వచ్చానంటే ప్రశ్నిస్తాను, చేస్తాను అంటున్నారు. అదే అంటున్నారు కదా, సిచ్యువేషన్ బట్టి అంటున్నారు. కానీ ఏదైనా సరే అన్నామంటే అది నిర్వర్తించేలా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే వచ్చే వరకు ఓ మాట, వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉండకూడదు. ప్రజలను లాస్ అయిపోతున్నారు కదా ప్రతి విషయానికి, ఆలోచనలు ఏంటి, ప్రవర్తనలు ఏంటి సిచ్యువేషన్లో. అంటే ఆయన కూడా నేను వచ్చానంటే వైసీపీకి ఉండాలి, అంత చూస్తాను, వాళ్ళ బట్టలు ఉడిస్తాను వ్యాఖ్యలు చేశారు. చెప్తూ ఉంటారులే, నిన్న అనుకున్నవాడు ఇవాళ చేస్తాడనేది గ్యారంటీ లేదు కదా. నిన్న ఉన్నవాడు ఇందులోకి వచ్చేస్తున్నాడు, అందులో ఉండట్లా. ఏంటంటే ఆ పరిస్థితుల ప్రభావాలు బట్టి అలా మారిపోతున్నాయి కాబట్టి మాటలు కూడా అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్న ఊర్రోతంతో మాట్లాడుతున్నారు, ఈరోజు చలబడిపోయి ఇంకో దాంట్లో దిగిపోతున్నారు. అది పద్ధతి కాదుగా. ఎక్కడ ఏం మాట్లాడామో అక్కడే ఉండాలి, పద్ధతి అది. సమాజంలో ఏంటంటే కొన్ని బాగా జరుగుతాయని, కొన్ని విషయం ఇప్పటివరకు బాగా జరుగుతున్నాయి. ఇంకా ముందు కూడా వచ్చిన వాళ్ళు కూడా శుభ్రంగా చేసి ఇంకా మాలాంటి వాళ్ళందరినీ కొద్దిగా శుభ్రంగా చూసుకోవాలి. ఇలాగని ఖచ్చితంగా ఎవరైనా చెప్పలేము, కానీ మొత్తానికి ఎవరి మనసుల్లో వాళ్ళకు ఉన్నాయి, చెప్పలేం బయటికి. రావడం అయితే వస్తారు. అంటే అప్పుడు ఆయన ఏదో మనకు పెడతాడు, ఈయన ఏదో పెడతాడు కాదు. పరిపాలన అంటే పర్లేదు, కొంతవరకు స్టూడెంట్స్ వరకు పర్లేదు. అలాగే నెక్స్ట్ వృద్ధాప్య వాళ్ళని తెలుగుదేశం పరిపాలన మట్టుకు చాలా దారుణంగా చూశారు. కానీ ఇప్పుడు ఆ వృద్ధాప్య వాళ్ళకి నేరుగా పెన్షన్ వెళ్తుంది, చాలా సుఖపడ్డారు ముసలోళ్ళు. అది ముసలోళ్ళ మట్టుకు నేను చాలా ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంకా ఎక్కువ పెన్షన్ వస్తాయి, ఎక్కువ సంక్షేమం వేస్తాను అది అంతవరకే. లాస్ట్ టైం కూడా అన్నాడు, డాక్టర్ వాడు మొత్తం రుణమాఫీ అన్నాడు, ఏమో చేసాడు, ఏం చేయలే. అప్పుడు గోలెట్టారు. అంటే అంతకుముందేమో ఈ సంక్షేమం వల్ల జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్నాడు, శ్రీలంక చేస్తాడు అన్నారు. మరి ఈయన పెట్టవచ్చు కదా అప్పుడు సంక్షేమ పథకాలు. నేను ఇస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను అంటాడు. రైట్, ఈయన సంక్షేమ పథకాలు పెట్టి లోటు బడ్జెట్లు పెట్టాడు రాష్ట్రాన్ని. మరి ఆయన పెట్టకుండా ఏం చేశాడు? ఆయన నిలబెట్టాలి కదా, ఇంకా ఫుల్గా ఉండాలి కదా రాష్ట్ర బడ్జెట్. ఈయన రైటే, ఈయన ప్రజలు కట్టేసాడు, చేసాడు, లాస్లో ఉంది. ఆయన ఏమి ఎవరికి కట్టకుండా మరి లోటు బడ్జెట్లు ఎందుకు ఇచ్చాడు ఆయన? అప్పుడు ఫుల్గా ఉండాలి కదా బడ్జెట్, అప్పుడు లేదు కదా. అంటే హైదరాబాద్ని నేనే అభివృద్ధి చేశాను, హైదరాబాద్ అభివృద్ధి. కేసీఆర్ మొన్న ఏమన్నాడు, హైదరాబాద్ చేసింది ఏమి లేదులే అని ఆయన అన్నాడు. ఈయన అంటాడు నేను ఐటీ అభివృద్ధి అంతా నేనే చేశాను అంటాడు. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలిసారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పలేదండి, ఆయన చేసుకోవచ్చు, సీఎం అవ్వాలి. ఎవరైనా సీఎం అవ్వాలని కోరుకుంటారు. కాకపోతే ఆయన ఓట్లు అడుక్కునే విధానం ఉండాలి మెయిన్, అది అంతే. తప్ప ఆయన మట్టిలో తొక్కేస్తాం, ఆయన పంచిలిప్పి కొడతాం, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే అలా కొన్ని పథకాలు ఇచ్చాడు, చేశాడు, అవి నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు ఈయన కూడా కొన్ని పథకాలు ఎట్టిల్లేదు ఏదో చేసి ఓట్లు అడుక్కోవాలి, అంతే తప్ప వైసీపీ వాళ్ళు ఎంతసేపు వాళ్ళని తొక్కేస్తాం, ఖర్చేస్తాం, పొడిచేస్తాం అంటే ఎంతవరకు విధానం అది కరెక్ట్ కాదు. సీఎం అవ్వాలన్నప్పుడు ఓట్లు అడుక్కుని వెళ్ళాలి ఎదరికి, అది విధానం.
మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సీఎం జగన్ నువ్వేంటి నీ స్థాయి ఏంటి అని మాట్లాడారు. అదే అన్నాను. ఆ మాటల విధానం కరెక్ట్ కదా ఆయనకి. ఇప్పుడు సీఎం అవ్వాలన్నప్పుడు మిమ్మల్ని మన్ను జాగ్రత్తగా ఇచ్చేసుకుని సీఎం సీట్ ఎక్కాలి, అంతే తప్ప నిన్ను తొక్కేస్తాను వాళ్ళు తొక్కేస్తాను మా కాపుని వేస్తాను అంటే ఎంతవరకు కరెక్ట్ కాదు. అది 2024 ఎవరు గెలిచే ఛాన్స్ ఉన్నది సీఎం గారు? ఏమో అది 2024 అంటే చెప్పలేము, అది ఎవడొస్తారు అనేది కూడా చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ప్రస్తుతానికి అందరికీ బాగానే ఉందండి. ఎందుకంటే ఇంతకాలం నుంచి ఎవరికి సెంటు భూమి ఇచ్చినోడు లేడు. ఎవరైనా సెంటు భూమి ఇచ్చాడా? ఒక లేబర్కే ఇల్లు కట్టుకుంటాకే ఇల్లు ఇచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారు. కొంతమంది కట్టుకుంటున్నారు, కొంతమంది ఇల్లులోకి వెళ్ళిపోయారు, కొంతమంది కాపురాలు చేస్తున్నారు. ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు ఇచ్చారు ఇల్లు, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇల్లు. ఇప్పుడు దాకా ఎవడ కూడా సెంటు భూమి ఇచ్చినోడు ఎవడో లేడు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటున్నామంటే మన కారణం ఏంటంటే ఈ మందు ఓడి పెంచడం తప్ప ఉన్నాయన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ బాగానే చేస్తున్నారు. అమ్మ ఒడి కానీ ఏవి కానీ అన్నీ బాగానే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని వీళ్ళు టీడీపీలు వ్యతిరేకిస్తున్నారు కదా, సెంటున్నర మీ శ్మశానాలు కట్టుకుంటా పని చేస్తాయి అన్నారు. ఎలా జరుగుతుంది? సెంటు శ్మశానాలు కట్టుకుని పని చేస్తాం కానీ మరి ఇల్లు ఎందుకు కట్టుకున్నారు? ఇల్లు కట్టుకోవచ్చు, అందులోనే సెంటున్నరలో ఇల్లు కట్టుకోవచ్చా? మరి ఇల్లు ఎందుకు కట్టుకున్నారా? ఇప్పుడు ఆ మాటలను ఎలా చూడుతుంటారు? చంద్రబాబు నాయుడు గారు అలా విమర్శించారు కదా. చంద్రబాబు నాయుడు గారు విమర్శించారంటే చంద్రబాబు నాయుడు గారు 3 స్టేర్లు 4 స్టేర్లు అపార్ట్మెంట్లు కట్టారు. ఎవరికైనా ఇచ్చారా? పాడిపోయిపోయింది. ఉండరాజుగారు ఉన్నాయి, అద్దరం కాలనీలో ఉన్నాయి, అక్కడ ఉన్నా. ఎందుకయ్యి దేనికి పని చేస్తా? పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. అంటే ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కదా, మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఇంకెక్కువ పథకాలు ఇస్తాను, నన్ను ఒక్కసారి నమ్మండి, ఇదే నా ఆఖరి ఎన్నిక అంటున్నారు. ఎందుకంటే ఛాన్స్ ఇస్తారా మరి ఈసారి? ఛాన్స్ అంటే ఇప్పుడే ఈ ప్రభుత్వం అప్పులు చేసి చేస్తుంది ఒరిజినల్గా మనమాట. ఇప్పుడు ఆయన ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే ఆయన కూడా అప్పులు చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే పథకాలు ఇవన్నీ అమలు చేయాలి ఏంటంటే కొత్తగా ప్రాజెక్టులు తీసుకొస్తాను, పరిశ్రమలు తీసుకొస్తా అంటున్నాడు. అటువంటి ఏమైనా తీసుకొస్తే కనుక రావచ్చు, కానీ ఏదేమైనా కాస్త ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇబ్బందిగానే ఉంటుంది పరిపాలన. అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు, పథకాలు ఇచ్చి పేదలకు డబ్బులు ఇచ్చి అన్నారు. ఇప్పుడు అదే పథకాలు నేను ఇస్తాను ఇంకెక్కువ ఇస్తాను అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? రాజకీయంగా మనం ముందుగా వెళ్ళాలి, మనం నగ్గాలి, మన సీట్లో కూర్చోవాలని ఆలోచన తప్ప ఇది ఒరిజినల్గా అయితే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఇప్పుడు అప్పుల్లో ఉన్నాయి, అప్పులు తీర్చాలంటేనే చాలా టైం పట్టేస్తుంది. ఇంతకన్నా మళ్ళీ ఎక్కువ పథకాలు ఇస్తే మళ్ళీ వాళ్ళు అప్పులు చేయాలి, అప్పులు తీరాలంటే చాలా టైం పట్టదు కదా. రాష్ట్రం అభివృద్ధి అయితే కుంటుపడిపోయినట్లు లెక్క. సో ఏదైనా వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు ఆ సీఎం సీటు కోసం వాళ్ళు ఏదో ముందుకెళ్ళాలని ఆలోచనతో తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు కదా, ఎలా చూడొచ్చు అంటారు? అది పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఆయన సింగిల్గా నగలేమని అనుకోవచ్చు, లేదంటే వీళ్ళతో సఖ్యతగా ఉండమని అనుకోవచ్చు ఆయన ఉద్దేశాలు అయితే. అది అంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా అమ్మని తిట్టారు, నన్ను తిట్టారు, నేను టీడీపీతో కలవను, టీడీపీని బహిష్కరిస్తున్నాను అంటే మాట్లాడారు. ఇప్పుడు అదే టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అది ఎలా అంటే రాజకీయం అంటే అది ఎప్పుడైనా అది దాన్ని ఏమంటారంటే కప్ప టైపు, ఎప్పుడైనా అటు ఇటు మారుతారు. అది కరెక్ట్గా చెప్పాలంటే అది మనం ఎన్ని అనుకున్నా వాళ్ళ తిట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలుస్తారు. రేపొద్దున మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ విడిపోవచ్చు. అంటే ఈసారి నేను గెలిపించండి వైసీపీ వాళ్ళు అంత చూస్తాను కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాజకీయంగా వారు ఏదైనా చేసిన తప్పులను బట్టి ఏమైనా ఉండాలి తప్ప డైరెక్ట్గా ఎదుర్కొంటాం. ఇది సినిమా కాదు కదా, సినిమా వేరు, రియల్గా జరిగేది వేరు. అది ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఏసీఎఫ్ అని చెప్పేసి చాలా ఇదిగా చేశాడు. ఆయన పార్టీ ప్రజారాజ్యం పెట్టాడు, ఆయన వల్ల అవకాశం కదా కాంగ్రెస్లో కలిసిపోయారు ఆయన. సో అది మన నిజ జీవితానికి సినిమాకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు 2024లో? ఇదైతే చాలా టఫ్గా ఉంది, ఖచ్చితంగా చెప్పలేము. పథకాలు ఇస్తాను వస్తున్నాయా? వస్తున్నాయండి. చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంకెక్కువ పథకాలు ఇస్తాను, నన్ను గెలిపించండి అంటున్నారు. ఆయన వల్ల కాదండి, ఇదే నా ఆఖరి ఎన్నిక, ఒకసారి నన్ను నమ్మండి అని కూడా అంటారు. లేదండి, నమ్మరు ఎవరు జనాలు. 14 ఏళ్ళు చేశారు, ఎలా చేశారు? అప్పుడు 14 జగన్ అంత పథకాలు ఇవ్వలేకపోయాడు. జగన్ ఇచ్చే పథకాలు ఆయన ఇవ్వలేకపోయాడు.
ఇప్పుడు వీళ్ళిద్దరు పాలన చూసారుగా, ఎవరి పాలన నచ్చింది మీకు? జగన్ పాలన నచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసాడు కదా, గెలిచే ఛాన్స్ ఉందంటారా ఈసారి? అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తాడో ఎవరికి తెలియదు. 30 ఇస్తాడో 40 ఇస్తాడో 20 ఇస్తాడో ఎవరికి తెలియదు. అప్పుడేం చెప్పగలమండి మనం? ఈసారి నన్ను గెలిపించండి, ఒక్కసారి నన్ను చూడండి అంటున్నారు పవన్ కళ్యాణ్. లేదండి, పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు బెటరు. ఈడంతా మోసగాడండి. నెగ్గిన ఎమ్మెల్యేని కొట్టే పరిస్థితిలో సమయం వస్తే కొడతాడండి. ఇంటర్వ్యూ ఉండదు, ఏముండదు, కొడతాడండి పవన్ కళ్యాణ్. తత్వం అది అలాంటిదండి. అంటే ఇప్పుడు నన్ను గెలిపించండి, వైసీపీ వాళ్ళని బట్టలు తీస్తాను రోడ్ల మీద మొన్న వ్యాఖ్యలు చేశారు, ఎలా చూడొచ్చు? ఆయనకి వల్ల కాదండి. 150 సీట్లకి కనీసం 100 సీట్లు వచ్చినా జగన్ పరిపాలన చేయగలడండి. గతంలో 151 వచ్చిందండి. ఇప్పుడు వీళ్ళిద్దరు పోటీ వలన 20-30 సీట్లు తగ్గినా 100 సీట్లతోటి జగన్ పరిపాలన చేయగలడు నా ఉద్దేశం. మళ్ళీ ఈసారి మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ఎవరు? నేను జగన్కి వేస్తానండి. బాగుందండి. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కదా మీకు? అన్ని పథకాలు ప్రతి ఇంటికి కూడా ఒక పథకం వచ్చేస్తుందండి. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను, ఎక్కువ సంక్షేమం చేస్తాను అంటున్నారు. ఇదే నా ఆఖరి ఎన్నిక అంటున్నారు. ఇస్తారా మరి ఆయనకి ఈసారి? చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడడం నమ్మరండి. ఎందుకంటే చేతనంటారు చేయరు, చేతనంటారు చేయరు. జగన్మోహన్ రెడ్డి మాట చూడండి, మాట ప్రకారం పోషిస్తాడండి ఆయన. అది ఒకటి ఉందండి. నెక్స్ట్ సీఎంకి మళ్ళీ 10 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంలో పరిపాలన చేస్తారండి. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎంగా చేశాడు. ఇప్పుడు ఈయన 4 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య మీకు ఎవరు తేడా కనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా లేబర్కి అనుకూలంగా ఉంటున్నారండి. అన్ని విధాలుగా లేబర్కి అనుకూలంగా ఉంటున్నారండి. ఏదైనా కావాలనుకుంటే ఆ పరిపాలనలోనూ ఆఫీస్ చుట్టూ తిరగటం, ఇక్కడ తిరగటం, అక్కడ తిరగటం, సాగా పనులు మానేసి తిరగవలసి వచ్చేదండి. ఇప్పుడు వాలంటీర్ ఉన్నదంటే పని మాకు కావాలంటే వాలంటీర్ చేసి ఇంటికి కట్టుకొచ్చిందండి. అది చాలా మంచిగా చేస్తున్నారండి. పెన్షన్కి ఉండాలంటే పంచాయతీ ఆఫీసులు కూడా కూర్చుని ఇవాళ అయిపోయినానికి అవ్వలేదు అనుకోండి, మరుసటి రోజున మళ్ళీ రమ్మనివారు. అలాగే నానా యాతన పడేవారు చాలామంది. ఆ ఇచ్చిన 200 లైన్ ఇప్పుడు నిద్ర పంచమంతా లేపి మరీ వెళ్తున్నారండి. 2,750 రూపాయలు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చేస్తారండి. 3,000 చేసేస్తానన్నారు కదా, చేసేస్తారండి. అంటే ఇప్పుడు వాలంటీర్లను కూడా తప్పుపడుతున్నారు కదా, లంచాలు తీసుకుని? లేదు వాలంటీర్లు మరి చాలామంది ఒకవేళ ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చేమో కానీ ఇప్పుడు ఎవరో కనపడలేదండి. మా ఏరియాలో కనపడలేదు సార్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పొత్తులు పెట్టుకున్నారు టీడీపీతో, ఎలా చూడొచ్చుంటారు ఆ పొత్తుల్ని? పవన్ కళ్యాణ్ గారికి మా రోజుల్లో చిరంజీవి గారికే రాలేకపోయాడండి ఆయన అంత గాలిలోను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు ఎవరికి నమ్మకం అండి. ఆయన సీట్లు మొన్న ఎలక్షన్లో రెండు సార్లు చేశాను, 2 చోట్ల ఒకటి కూడా రాలేదు. ఈయనేమో చెప్పులు ఇచ్చి కొడతాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను, స్టేజ్ మీద అండి మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారంటే స్టేజ్ మీద ఎవరిని కూడా విమర్శించినట్టు మాట్లాడారండి ఆయన. చంద్రబాబు నాయుడు ఆ పెద్ద మనిషి అంటారే తప్ప ఇంకా వేరేగా ఏమి ఉండటండి ఆయన. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న విశాఖపట్నంలో ఒక సభలో కూడా అంటున్నారు, నేను కనుక గెలిచానంటే వైసీపీ వాళ్ళని బట్టలు ఒకటి తీస్తాను అన్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఆయనకు ఓటు ఎవరు వేస్తారని కుర్రోళ్ళు తప్ప ఎవరు లేరండి. కుర్రోళ్ళు గంతులు వేయటం, ఆ కాపులు వేయటం, కాపులు కూడా వేయరండి, చాలా మంది పెరిగారండి. ఇప్పుడు నా కాపులు నమ్మట్లేదని కూడా అంటున్నారు. అంటే లేదండి, నమ్మరండి. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నారండి కాపులు సగం అటు ఇటు ఉంటారండి. మరి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోవాలి కదా, వాళ్ళు వెళ్ళరండి. పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది అని ఇక్కడే ఉంటారండి. ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి? 2024 జగన్మోహన్ రెడ్డి అనే సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుందండి. పథకాలు ఇస్తున్నారు కదా, మీకు వస్తున్నాయి ఉన్నా? పథకాలు మాకు వచ్చినా రాకపోయినా ఆయన పరిపాలన చాలా బాగుంది. ఎందుకంటారా, ఇటువంటి ముఖ్యమంత్రిని నా జీవితంలో చూడలేదు. అంటే నాకు ఇంచుమించు 52 సంవత్సరాలు ఉంటాయి, అసలు ఎప్పుడు చూడలేదు. ఎందుకని అడుగుతారా, ఆయన ప్రమాణం స్వీకారం మొదలెట్టిన కాడి నుంచి కూడా ప్రజల మీద దృష్టి పెట్టాడు, పేదల మీద దృష్టి పెట్టాడు. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ చాలా బాగా చూస్తున్నాడు. పథకాలు ఏంటి ఆయన చెప్పినవి అన్నీ అమలు చేస్తున్నాడు, ప్లస్ చెప్పలేని కూడా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు నేను వస్తే ఇంక ఎక్కువ పథకాలు ఇస్తాను, ఎక్కువ చేస్తాను అంటున్నారు కదా, ఎలా చూడొచ్చు అంటారు? అది ఆశ, అది నవ్వు వస్తుంది ఆ మాట ఏంటంటే నాకు. ఆయన 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేశాను అంటున్నాడు. అండ్ సార్ ఆయన చేసింది ఏదైనా ఒకటి చెప్పమని, ఎవరంగా నేను పలానిది ఇలా చేశాను అని ఒకటి చెప్పమని చెప్పలేడు. ఆయన గుండెల మీద చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెనకాల ఉన్న వాళ్ళు అందరూ తినేశారు.
ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టించేసుకుని ఆయన ఉన్న మొత్తం ఆంధ్రాన్ని దోసుకు తినేశారు. స్కామ్లు చూసావు ఎలా వస్తున్నాయి బయటికి, ఎన్ని స్కామ్లు బయటకు వస్తున్నాయి చూసారా? అవన్నీ కూడా ఆయన చేసుకున్నది. అది ఆ టైంలో ఆయన ఇలాగా జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్టు ప్రజల మీద దృష్టి పెట్టలేదు ఆయన. అదొకటి సరిగ్గా మీరు ఆలోచించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలిసాడు, ఎలా చూడొచ్చు అంటారు? ఏంటంటే ఆయన సినిమాలో నటించి ఆయన వచ్చాడు, ఒక ఎమ్మెల్యేకి కూడా నెగ్గలేకపోయాడు. ప్లస్ అది వదిలేండి, అది వ్యక్తిగత విషయం. మరి ఆయన మాట్లాడే పద్ధతి ఎప్పుడైనా విన్నారా మీరు? అసలు తొడ కొడతాడు, తల దూతాడు, ఎవడొస్తాడు, 2 రక్తం సిందించాలంటాడు. అలా మాట్లాడేవాడికి ఎవడు ఓటు వేస్తాడు సార్ చెప్పండి? వైజాగ్లో కూడా అన్నారు, నేను గెలిస్తే కనుక వైసీపీ వాళ్ళని అంత చూస్తా. అదే అన్నాడు. బట్టలు ఎలా ఎందుకు ఓటు తెస్తాడు, ఎందుకు అంత చూస్తాడు? అసలు ఆయన చూడవలసిన పని ఏంటి? నువ్వు ఫస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట తీరు మార్చుకోవాలి. మాట తీరు మార్చుకుని చక్కగా ప్రజల్లో మమేకం అవ్వాలి. అది లేదు ఆయన దగ్గర. అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, అది లేదు. అటువంటిదప్పుడు ఆయన ఎలాగొస్తాడు సార్ చెప్పండి? మీరే చెప్పండి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. ఆయన దగ్గర నోరే బాగలేదు, ఇంకా ఆయనకి ఓటు ఎవరు వేస్తారు సార్? ఆయన అభిమానులే ఆయనకి తిరగబడుతున్నారు ఇప్పుడు ఈ రోజుని. అంటే ఆయన నా కాపులే నన్ను నమ్మట్లేదని కూడా అంటున్నారు. ఇప్పుడు ఇంకా నమ్మట్లేదు కదా. దీంతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇంక మొత్తానికి పాలు ఇరిగిపోయింది. కష్టం అది. అంటే ఈసారి నన్ను ఒక్కసారి గెలిపిస్తున్నాను కూడా మనం అంటున్నారు కదా, ఈసారి చూస్తారంటారా అమ్మాయిని? కష్టం. నేను రాజకీయాల్లో పండిపోయి ఉన్నాను. ఎందుకంటారా, ఎన్టీ రామారావు ఎలక్షన్ కాడి నుంచి నేను చూశాను. మన ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు మాంగరా అప్పుడు నేను చూశాను. నేను చంద్రబాబు నాయుడు నెగ్గి వీడికి ఏదో పదవి ఇవ్వమంటే ఆ పదవి ఇవ్వలేదని ఎక్కడికో అమెరికాలో వెళ్ళి కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు. నాకు ఆ 2 పదవులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్థిక మంత్రి, ఆ 2 ఇస్తే నేను వస్తానని చెప్పి అప్పుడు ఆ 2 పదవులు ఎన్టీ రామారావు గారి దగ్గర తీసుకుని ఆడికెన్ని పోటీ పొడిచాడు. నా చిన్నప్పుడు మాట అండి ఇది, ఎప్పుడు 20 సంవత్సరాల ముందు మాట. ఎన్ని పోటీ పొడిచి మళ్ళీ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి హోటల్లో పెట్టి బంధించేసి ఆ పదవి తీసుకున్నాడు. ఆడేమన్నా డైరెక్టర్గా నెగ్గాడా? ఈడు ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి. ఈసారి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు సీఎం గారు? ఖచ్చితంగా జగన్. అంటే సీట్లు ఏమైనా తక్కువ రావచ్చు, ఎందుకంటారా 2 కలిసాయి కాబట్టి. అంటే నా అభిప్రాయం చెప్తున్నారు. ఏంటంటే జనాలు చెప్పలేము అది. ఇప్పుడు ఏంటంటే సీట్లు తక్కువ రావచ్చు, అంటే కలుతం వల్ల. అంటే కాపులని ఎస్సీ ఓసీ బీసీలు ఉన్నారు కొంతమంది, అటున్న వాళ్ళు అటు వేయచ్చు. అయితే జగన్ మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి, అందులో డౌట్ లేదు, పక్కా. ఏదంటే గవర్నమెంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. అవర్ చీఫ్ మినిస్టర్ వాంట్ టు ప్రొవైడ్ క్లీన్ అడ్మినిస్ట్రేషన్ టు ద పీపుల్. ఇదేమన్నా సగటున చాలామందికి స్థలాలు లేని వాళ్ళకి ఇచ్చారు, అది హర్షణీయము. ఎంతోమంది పేదలకి చాలా తరాల నుంచి స్థలాలు లేకపోతే ఆ యొక్క మా చిన్నతనంలో ఇందిరాగాంధీ పరిపాలన అంటూ ఇందిరాగాంధీ స్థలాలు అంటే తెలుసు, తర్వాత జగన్ గారి కాలనీ అని తెలుసు. మాకు ఇప్పుడు ప్రజెంట్ 10 మాకు. అంటే జగన్ గారు ఇచ్చిన సెంటున్నర భూమిని చంద్రబాబు నాయుడు తప్పు పెట్టారు కదా, మీ సమాధులు మీ శ్మశానాలు కట్టుకుంటే పనిచేస్తాయి అన్నారు కదా. అంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఇప్పుడు నాకు ఒక్కొక్కరికి అభిప్రాయం ఉంటుంది, ఒక్కొక్కది కలిగి ఉండడం ఉంటాయి. భవిష్యత్తులో ఒక 5-6 సంవత్సరాల్లో సంపాదించడం ఉంటాడు. ఈ సెంటు స్థలంలో ఏమవుతుందంటే ఆడు ఇంకోటి బిల్డింగ్ వాళ్ళ కొడుకులకి వేసుకోవచ్చు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎవరైనా చెప్పలేము, భూములు దొరక్కపోవచ్చు. అలాగే జనజీవనం పెరిగేటప్పటికి కాస్ట్ ఎక్కువైపోవచ్చు. కొంతమంది తూగి వాళ్ళు ఉంటారు, తూగని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ జగన్ గారు ఇచ్చింది ఏంటంటే అది ఇప్పుడు తూగినోడు ఏమో చేస్తాడు, పైన ఇంకో స్టేర్ వేసుకుంటాడు, అలాగ ఇంకో కొడుకు ఇంకోటి వేసుకుంటాడు. అదే ఇది టిడ్కో అన్నారు. టిడ్కో ఎందుకండి? అది ఉత్తి వ్యర్థం. గమ్మున ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చింది కాలనీ, సపోజ్ నాకు వచ్చింది, తర్వాత నేను వేసుకోవాలి, నా కొడుకులకి రావాలి, తర్వాత ఏమవుతుంది? రాదు. అదే ఇది ఇంకో సెంటున్నర కాలనీ, ఈ సెంటున్నరది ఇంకో నా కొడుకు వేసుకోవచ్చు, తర్వాత గవర్నమెంట్ ద్వారా ఏదైనా రాకపోతే నా కూతురు వేసుకోవచ్చు, ఎవరో ఒకరు వేసుకోవచ్చు. ఇప్పుడు పవన్ టీడీపీతో కలిసారు కదా, ఎలా చూడొచ్చు అంటారా పొద్దునే? అది ఎందుకంటే అది ఎందుకు ఆయన పవన్ గారు అంటే మాకు మంచి అభిప్రాయం ఉంది. అది ఓన్లీ సినీ ఫీల్డ్లో రారాజు, ఆయన రాజకీయాల్లో పనివారు. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళదే. ఇప్పుడు ఎవరైనా సినీ ఫీల్డ్ అంటే ఆయనకంటే మెగాస్టార్ గారు అంటే ఆయనకి అసలు తిరగలేదు, సినీ ఫీల్డ్కి అసలు తిరగలేదు, రారాజు ఆయన. అది రాజకీయం అనేటప్పటికి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుందండి. ఏదైతే రాజకీయంలోకి
ఆయనకు సెట్ కారండి అది. అంటే ఇప్పుడు ఆయన నేను కనుక గెలిచానంటే వైసీపీ వాళ్ళని అంత చూస్తాను అలా పట్లోడి అంటే వాగ్దానాలకే సవాళ్ళకి ఇది రాజకీయం అండి. ఇది ఒక్క విత్ ఇన్ నైట్లో మారిపోద్దండి. ఎంతమంది మహానుభావులు నాన్న ఎంతోమంది ఉన్నారండి. నాదెండ్ల భాస్కర్ రావు గారి కాడి నుంచి పెద్ద రాజకీయం జరిగిందండి. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటంటే అంతకంటే మిచ్చిపోయినట్టు గనులు ఉన్నారండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ముందు ఎమ్మెల్యేకి వెళ్ళను, అసెంబ్లీలోకి అడుగుపెట్టను, అప్పుడు ఆయన చేసేది ఏదైనా ఉంటే తర్వాత మళ్ళీ ఇంకోసారి రావచ్చు ఛాన్స్. ఇప్పుడు పవన్ గారికి రాదనే అభిప్రాయం కాదు, కాకపోతే ఆయన సినీ ఫీల్డ్లో మంచి గౌరవం ఉంది. ఆ గౌరవం పోగొట్టుకుని డ్యామేజ్ వస్తున్నారంటే ఇప్పుడు నేను వేసినంత మాత్రాన గెలవరు కదా, అందరి అభిప్రాయం స్వీకరించాలి. ఆ టయానికి ఈవీఎంలో ఎవరిది వస్తుంది వాళ్ళది వస్తుందండి. కాకపోతే ముందు ఈయన శాసనసభ్యుడికి ఎన్నిక అవ్వాలండి. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి ముఖ్యమంత్రిగా? మళ్ళీ వైసీపీ తిరగలేదండి, వాళ్ళు తిరగలేదు. చాలా బాగుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి నెగ్గచ్చు, రెండోసారి వచ్చి తీరుతాడు. స్కూల్ పిల్లలకు కూడా చదువులకి డబ్బులు ఇచ్చాడంటే కాలేజీ విద్యార్థులకి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళే వాళ్ళకి అందరికీ పూర్తిగా సహకరించాడు. చంద్రబాబు పరిపాలనలో స్కూల్ పిల్లలకు కూడా డబ్బులు లేవు. అంటే ఇప్పుడు ఈ పథకాలన్నీ తప్పు పడుతున్నారు కదా. పథకాలు ఏమీ తప్పు కావు. అన్ని క్యాస్ట్లకి, అన్ని కిట్లకి, అన్నిట్లకి కార్పొరేషన్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అంటున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు అప్పులు కాదు, అవి కేంద్ర గవర్నమెంట్ ఇవ్వాల్సిన గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తాం. కేంద్ర గవర్నమెంట్ ద్వారా రాష్ట్ర గవర్నమెంట్ రాబించుకుని చేస్తుంది. అప్పులు ఏమీ చేయలేదు. మనం జిఎస్టీ ట్యాక్స్ కట్టవలసిందే కట్టాలి, అప్పులు తీరుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడేమో అప్పుల పాలు అయిపోతుంది అన్నారు, ఇప్పుడు నేను ఇస్తాను ఈ పథకాలు అంటారు. ఎలా చూడొచ్చు వీటిని? ఆ పరిపాలనలో ఆడు రావాల్సిన నిధులు రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలిసాడు కదా. పథకాలు ఎవరికి ఏమీ మామూలుగా యావరేజ్గానే ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, జగన్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో కార్యకర్తలు తినేశారు మా నరసాపురం నియోజకవర్గంలో. ఇక్కడ ఎవరికి కాకుండా అకౌంట్లో డబ్బులు వేసాడు. పెన్షన్ పొద్దున్న 11ంటికి వెళ్తే మధ్యాహ్నం 4 గంటలకు వచ్చేది. వాలంటీర్స్ అందరికీ ఉద్యోగాలు ఇచ్చి సమానంగా వాలంటీరు పొద్దున్న 6 గంటలకల్లా వచ్చి అందరికీ 99% ఎవరికాడికి పెన్షన్ ఇస్తున్నాడు. ఏనా కావాలన్నా సూచనల ప్రకారం బాగుంది. లంచగొండితనం చంద్రబాబు నాయుడు పాలనలో ఉంది, జగన్ పరిపాలన ఎక్కడా లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలిసాడు కదా, ఎలా చూడొచ్చు అది? దద్దోజనం చక్కెర పొంగల్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఈసారి గెలుస్తాను, వైసీపీ వాళ్ళు అంత చూస్తాను అంటున్నాడు. మేము వైశాఖం కాపుల గురించి మాట్లాడాలంటే మరి పవన్ కళ్యాణ్ అంటే దద్దోజనం చక్కెర పొంగల్ ఎలా ఉంటుందో, చక్కెర పొంగలే కంగా ఒక పొంగలి దద్దోజనం అలా ఉంటుంది. చంద్రబాబు చిరంజీవి గారు ఎలా చేశాడు అలా ఉంటుంది. ఈసారి ఎవరు గెలుస్తారంటారు సీఎంగా? 99% 100% జగన్ నెగ్గు తీరాలి. మున్సిపాలిటీ వాళ్ళు జీతాలు 16,000 చేశాడు, ఆశా వర్కర్లకి 10,000 చేశాడు. మరి గౌరవవేతనంగా అందరికీ ఇస్తున్నాడు. అర్చకులకి జీతాలు ఇచ్చాడు. ఏ క్యాస్ట్ అనే కాదు, హిందూ అనే కాదు, ఇది క్రిస్టియన్ కాదు, అందరికీ గౌరవవేతనంగానే ఇస్తున్నాడు. అందరినీ గౌరవం సమానంగానే చూశాడు. జగన్ పరిపాలన సూపర్ బాగుంది. పథకాలు అందరికి చేరుతున్నాయి, అందరూ చేరుతున్నాయి. మళ్ళీ పథకాలు కూడా అందరికి అందట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి. లేదన్న మా వరకు అయితే బాగానే ఉంది, అందరికైతే అందుతున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు నాయుడు బాగానే ఉండేది, ఆయనలో ఏం ప్రాబ్లం లేదు, ఆయన అయితే ఇంకా బాగానే ఉండేది. గతంలో ఇంతకన్నా ఎక్కువ ఇచ్చా అంటున్నాడు పథకాలు. అవును ఇచ్చాడు అతను, చంద్రబాబు నాయుడు బాగానే ఇచ్చాడు. కాదు చంద్రబాబు నాయుడు తర్వాత ఇతను నిలబడిన తర్వాత ఇతను కొంచెం పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. అంతే బాగుంది, శుభ్రంగా ఉంది జగన్ పరిపాలన. శుభ్రంగా అంటే ఎలా? బాగా చేస్తున్నాడు శుభ్రంగా. మళ్ళీ వస్తే 2 చేతులతోటి తినొచ్చు, ఓ చేతితోటి మానేసి బాగా తినొచ్చు. ఆడిచ్చే బియ్యం మళ్ళీ జగనే రావాలి. చంద్రబాబు ఛాన్స్ అడుగుతుండే లేదు, చంద్రబాబు నాయుడు రాకూడదు. ఎంత అంటే మరి 2 చేతులతోటి తింటాకూడదు కదా. ఇప్పుడు అనుభవం ఉంది, 14 ఏళ్ళు వాలించారు. అయినా సరే 2 చేతులతోటి తినాలంటే మళ్ళీ జగనే రావాలి. చంద్రబాబు ఛాన్స్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు?
చేయడు కదా, చేయలేడు. ఇలా 2 చేతులతో పెట్టలేడు. పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ కాకపోతే తెలదు కదా పాపం, కొత్తోడు కదా. బాగుంది. మళ్ళీ ఎవరు రావాలంటారు? ఆయనే రావాలి. జగన్ గారే. ఎందుకని జగన్? బాగుంది కదా పరిపాలన. ఈ పథకాలు అందరికి చేరుతున్నాయన్న? చేరుతున్నాయి. మళ్ళీ ఈ పథకాలు కూడా పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని చెప్పేసి అంటున్నారు కదా. చేరుతున్నాయి. అందరికీ చేరుతున్నాయంట. నిజంగానే చేరుతున్నాయంటారు ఇంకా లేదు? నిజంగానే చేరుతున్నాయి. మళ్ళీ గతంలో చంద్రబాబు గారు ఎలా చేశారు? నాకు తెలియదు, దాని గురించి పెద్ద అవగాహన లేదు. ఇప్పుడైతే బాగున్నాను. జగన్ పరిపాలన బాగానే అనిపిస్తుంది, అలా వెళ్ళిపోతుంది అంతే ముందుకి. మీకేమైనా పథకాలు వచ్చాయా? వచ్చినాయండి, అన్నీ వచ్చినాయి. మీకేమేమి వచ్చాయండి? అదే హౌస్ వచ్చిందండి, లోన్లు వచ్చినాయి, అన్నీ బాగానే వచ్చినాయి. ఎవరు రావాలంటున్నారు నెక్స్ట్? అది మనం ఏం చేస్తామండి, అందరూ ఓటేస్తే తెలుస్తుంది కదా. అంటే మీకంటూ ఒకరు ఉంటారు కదన్నా, మాకు ఈ ప్రభుత్వంలో మంచి జరిగింది, మాకు ఇది వస్తే మళ్ళీ బాగుంటుంది అని ఒక ప్రభుత్వం ఉంటుంది కదా మీకు కూడా. అలా ఏముందండి, ఇక్కడ అంతా నార్మల్గానే ఉందండి, ఏం పర్లేదు. అది ఇంకా అది అంతా దేవుడిని మనం ఏం చేసేది ఏమీ లేదు. అది మళ్ళీ గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది అన్న? అప్పుడు బాగానే ఉందండి, ఇప్పుడు బాగానే ఉంది అంతే. మేము పని చేసుకునే వాళ్ళం కదా, పని మీద నమ్మకం మీద వెళ్ళిపోతాం అంతే. గవర్నమెంట్కి మనకి ఏమీ సంబంధం ఏమి ఉండదు. అది ఎలా ఉంది జగన్ పరిపాలన? సూపర్ ఉందని. సూపర్ అంటే ఎందుకు? చాలా బాగుందని జగన్ పరిపాలన. మీకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా పడుతుంది కదా ఇప్పుడు? పడుతుందని. టైంకి వస్తుంది అన్నీ వస్తుందని. వస్తుందని. ఫుడ్ అన్ని బాగానే ఉన్నాయి. పెట్టట్లేదు. మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని జగనే? జగన్ అంటే మాకు ఇష్టం. మళ్ళీ ఎవరు రావాలంటారు? మళ్ళీ జగనే రావాలని. చంద్రబాబు కూడా ఛాన్స్ అడుగుతుండే. ఇవ్వకూడదని. ఇంకా ఎందుకు చంద్రబాబు ఛాన్స్ ఇవ్వరు? ఏమవుతుంది బాబు? జగన్ పరిపాలన అంతా బాగానే ఉంది. మీకేమేమి పథకాలు వస్తున్నాయి బాబాయ్? మాకేమీ రాలేదు. ఏం రాలేదా పథకాలు? పథకాలా ఆడవాళ్ళకి వస్తున్నాయి కానీ మా రిక్షా కార్మికులకి ఏం లేవు. మళ్ళీ ఎవరు రావాలంటారు బాబాయ్? మళ్ళీ జగనే వస్తారంటున్నారు. మళ్ళీ చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు ఉన్నప్పుడు బాగానే ఉండేది, ఎక్కడ ఏమీ ఎవరికి మోసం చేయలేదు. ఇది ఎన్నాళ్ళు ఏంటో అసలు ఏం అర్థమవుతలేదు. అంత పరిపాలన అంతా బాగానే ఉంది. మా అమ్మాయి వారంటీ చేస్తుంది, మాకు ఇల్లు స్థలం ఇచ్చాడు. మా ఆవిడకి అమ్మడు కూడా అది 18,000 రూపాయలు 2 సంవత్సరాలు పెట్టి అందుతుంది. అంతా బాగానే ఉంది. బాగుంది. పెన్షన్ వస్తుందమ్మా, బాగుంది. నాకు పెన్షన్ వస్తుంది, నాకు అది సంతోషం. ఆ పెన్షన్ వల్ల నాకు హ్యాపీగా ఉంది. ఈ పథకాలు అందరూ చేరుతున్నాయా? ఏదో ఆటో ఇస్తారని డబ్బులు, ఆటో వాళ్ళకి ఎలా టీవీలో చూసాను, సంతోషం. పథకాలు కూడా పేదలకు చేరాలి, అందరూ చేరాలి. బాగుందమ్మా. చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు కదా? లేదమ్మా, అదే నేను వినలేదు ఎక్కడాను, కానీ బాగానే ఉంది. నాకు పెన్షన్ వస్తుంది, నాకు సంతోషంగా ఉంది. మళ్ళీ గతంలో ఎలా ఉండేది సార్? గతంలో మనకు తెలియదమ్మా అంతే. నాకు తెలుగుదేశంలో ఎలా ఉండేది మీరు చంద్రబాబు గారు ఉన్నప్పుడు? ఆయన ఏమంటే ఆయన 60 సంవత్సరాలు అన్నాడు, ఈయన 60 అన్నా కానీ నాకు వచ్చింది, అది నాకు సంతోషం. నాకు 60 అని నాకు రాదు కదా, అది వాస్తవం కదా, అది వచ్చింది కాబట్టి నాకు హ్యాపీగా ఉంది నిజంగా. నేను కూడా వైఎస్ఆర్కి వేస్తాను, అది కూడా పబ్లిక్గా చెప్తున్నాను. నాకు అది ఈరోజు నాకు కూడెడుతుంది, అది నా మందులకి వెళ్ళి సరిపోతుంది, నా ఆరోగ్యానికి నాకు సంతోషంగా ఉంది. జగన్ పరిపాలన బాగానే ఉందండి. ఎలా ఉంది? బాగుందంటే అన్నీ మనకు సౌకర్యాలు ఉన్నాయి కదా, అన్ని సౌకర్యాలు బాగానే చేస్తున్నాడు. అమ్మఒడి ఇస్తున్నాడు, మనకేమో ఇప్పుడు భూమి సర్వే చేస్తున్నాడు, అన్నీ బాగానే చేస్తున్నాడు. అన్నీ అందుతున్నాయండి అందరికీ. అంటే మాకైతే ఏమి అందట్లేదు, పేదలకు మాత్రం బాగానే జరుగుతుంది, అన్నీ బాగానే ఉన్నది. ఈ పథకాలు కూడా అందరికి చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు కదా? వైసీపీ అంటే అందరికీ అందుతున్నాయి, కానీ వీళ్ళు ఏంటంటే అలా చెప్తున్నారు అంతే, మాకు అందుతలేదు అని కొంతమంది అంటున్నారు. అందరికీ బాగానే అందుతున్నాయి. ఎవరు రావాలంటున్నారు నెక్స్ట్? అదే జగన్ వస్తేనే మంచిది అనుకుంటున్నాం. ఎందుకన్నా జగన్ చంద్రబాబు చంద్రబాబు పరిపాలనలో మనకేమీ చేయలేదు, అన్ని పథకాలు గట్ట ఏమీ లేదు. ఏమో నవరత్న పథకాలు అవి అంటున్నాడు, కానీ అన్నీ బాగానే చేస్తున్నారు, అందరికీ లేబర్కి కొట్ట బాగానే అందుతున్నాయి. చంద్రబాబు గారు ఛాన్స్ ఇవ్వండి నాకేం అడుగుతున్నాడు, ఇస్తారా? చంద్రబాబు నాయుడుకి అప్పుడే 9 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా, మరి ఎవరికి ఏమీ అందలేదు చంద్రబాబు నాయుడు. ఇస్తారా మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. మరి ప్రజల్లో ఉంటుంది కదా, మన చేతుల్లో ఏమి ఉండదు. జగన్ పరిపాలన ఎవరు అంటే పర్వాలేదు, పర్వాలేదు. అధిక ధరల కింద ఉన్నాయి కదా, అదే అదిగండి, అది అంతకేముందండి. పథకాలను చేరుతున్నాయి. పథకాలు కూడా వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటారు. అబ్బాయి అలా ఇంకా
పథకాలు బాగానే చేరుతుంది, దాంట్లో ఏం తేడా లేదులే, అదంతా బాగానే ఉంది. ఎలా ఉంది సార్ జగన్ పరిపాలన? బాగానే ఉంది. బాగుందంటే ఎలా ఉంది సార్? పథకాలు బాగున్నాయి, తర్వాత చేస్తున్నాడు బాగానే. ఈ పథకాలు అందరికి అందుతున్నాయా సార్? అందుతున్నాయి. అది పథకాలు పేదలకు చేరట్లేదు అంటున్నారు కదా సార్ వాళ్ళు. అంటారు, ఎవరు అనుకూలంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఏ పార్టీ ఇష్టం అలా మాట్లాడుతూ ఉంటారు. అంటే కుర్రాడు కదా, మొత్తం అధికారంలోకి వచ్చాడు, చేస్తున్నాడు, చేయనివ్వాలి, పథకాలు అవి చేస్తున్నాడు, బాగానే మంచి అభివృద్ధి చేద్దామని ఆకాంక్షలో ఉన్నాడు, చెయ్యాలని డెవలప్ చేయాలని ఉంది అతనికి. కాకపోతే ఈ కిట్టిన వాళ్ళు అనేకం అంటూ ఉంటారు. ఈ పథకాల పేరుతో రాష్ట్రాన్ని కూడా అప్పులు చేస్తున్నారు జగన్ అని చెప్పేసి అంటున్నారు కదా సార్. అప్పులు అనేవి మామూలుగా సహజం, అది డెవలప్మెంట్ అయ్యేటప్పుడు అప్పు ఎలాగా అవుతుంది, అది కామన్. అది మళ్ళీ ఎవరు రావాలంటారు సార్? మళ్ళీ జగనే రావాలి, కేంద్రంలో మోడీ రావాలి. మళ్ళీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది సార్ గతంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బేసిక్గా రైతులకి కంప్యూటర్లు అవి ఇవి అన్నాడు, కానీ రైతులకి కింద లెవెల్లో ఏమీ పెద్ద జరగలేదు. మళ్ళీ ఎవరు రావాలంటారు బాబాయ్? జగనే రావాలి. ఎందుకని బాబాయ్ జగన్ జగన్? అంటే పథకాలు మళ్ళీ పెట్టేవి డెవలప్మెంట్, కొన్ని డెవలప్మెంట్లో ఉన్నాయి, అవి కంటిన్యూ అవుతాయి. అందు గురించి బ్రహ్మాండంగా ఉందండి. బ్రహ్మాండం అంటే ఎలా? ఎలాగే ఉందో మాకు కావాల్సినవి అన్నీ అందిస్తున్నారు. అందిస్తూ అంటే మామూలుగా అమ్మఒడి పథకాలని, పొయ్యిల తలాలని, వాటికి లోన్లని, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. మీకేమేమి వచ్చినాయి బాబాయ్ పథకాలు? మా పాపకు అమ్మఒడి పథకం వచ్చింది, మాకైతే పింఛని ఒకటే, ఇంక వేరేది ఏమీ లేదు. కాపు నేత్రంలో మా పిల్లకి మాత్రం అమ్మఒడి వచ్చింది, ఇంటి స్థలం వచ్చింది. పథకాలు కూడా పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని చెప్పి ప్రతిపక్షం. ఏమన్నా ఏ చిన్న అమ్మనే రూమం కొత్తమని శాస్త్రం ఉంది, అది పెట్టిన మనిషినే పెట్టలేదు అంటాం. ఈ లోకం వయసులాంటిది. కానీ ఈ పరిపాలనలో నా వయసు ఇప్పుడు 62 కాలంలో కూడా ఈ టైపు పరిపాలన ఎక్కడ చూడలేదు, బ్రహ్మాండంగా ఉంది. అది మళ్ళీ గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది బాబాయ్? ఏమైనా ఇంటి తాళాన్ని కట్టుకున్నా ఎక్కడ పోయి కాగింతలు మళ్ళీ వచ్చేవాళ్ళు, ఆ తలమ లేదు, ఇంటి కాగింతలు లేవు. అది స్థలం ఇచ్చారు, స్థలం ఇచ్చినా ఎందుకు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళం సంతకం పెట్టించుకుని మళ్ళీ రమ్మ అయిపోయింది. ఇక ఇల్లు ఎక్కడ ఉందో చంద్రబాబు ఉన్నప్పుడు. అది అప్పుడు పింఛన్లు ఎలా వచ్చేది? అప్పుడు పింఛన్ అడిగితే నాకు ఈ పరిపాలన వచ్చింది, తెలుసున్న జనాలు అందరూ కూడా పింఛన్కి లైన్లో కూర్చుని ఉండేవారు. అది ఇప్పుడు ఇంటికి వచ్చేస్తుంది. అదే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు, ఇస్తారా? చంద్రబాబు ఒక ఛాన్స్ అడుగుతున్నారు. అది ఆ మాట మనసులో నుంచి మా ప్రజల్లో మీరు అడగకూడదు. ఏంటంటే మీరు ఎవరిదైతే తిన్నామో వాళ్ళ మీదే ఉంటుంది, కానీ దృష్టి చంద్రబాబు ఛాన్స్ అడుగుతున్నారు మీరు వేస్తారనే ఓటు గురించి చెప్పిండు కదా, నాకు ఏపీలో ఇవే చివరి ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వండి, ఆ ఛాన్స్ ఇవ్వండి చేసేస్తారు. ఇది వరకే చేసారా, ఇప్పుడు చేసేస్తారా? అది ఎందుకు చేయాలి బాబాయ్? 40 ఏళ్ళ అనుభవం ఉంది, 14 ఏళ్ళు పాలించారుగా. అదే అప్పుడు లేదు, ఇప్పుడు ఏమన్నా జరుగుద్దండి? జరగదు కదా. జగన్ పాలన ఎలా? చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. పథకాలు మీకు ఏమేమి వస్తున్నాయి బాబాయ్? పథకాలు పెన్షన్ ఇస్తున్నారు, అంతేనా? ఇంకేమైనా వస్తున్నాయి? మళ్ళీ పథకాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి అంటున్నారు. అంటారు, అలా తెలియని అంటారు, కొవ్వూసినాడు అంటారు. అది మళ్ళీ పథకాలు వెళ్తారు, రాష్ట్రాన్ని అప్పులు చేస్తాడు జగన్ అంటున్నారు. లేదు, పరిపాలన బాగుంది, ఆయన మళ్ళీ వస్తాడు, ఆయన మళ్ళీ సీఎం వస్తాడు. మళ్ళీ చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? దరిద్రం భయంకరంగా ఉండేది. ఎందుకని దరిద్రం అనుకున్నారు? క్యాస్ట్ ఫీలింగ్, డబ్బంతా దోసేయడం, ప్రజలు పెట్టబోవడం, కానీ స్వయంగా చేసుకోవడం. ఇప్పుడు జైలు పాలేడు కదా, ప్రజలకి పెట్టకుండా ప్రజలు పెడితే మేలే ఇచ్చి మేలు చేస్తారు. ప్రజలకు ఇంతకన్నా ఎక్కువ ఇచ్చా అంటున్నాడు. అంటాడు, ఏమి లాభం, ప్రజలు చెప్పాలి కదా అంటాడు. నేనంటాను, ప్రజలు చెప్పాలి. అది మరి చంద్రబాబు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, ఇస్తారా? చంద్రబాబు గారు ఎవరు రాడో ఇచ్చినా రాడో. ఎందుకని? చేసిన మోసాలకే ప్రజల సొమ్మిని వేసాడు, ప్రజలు సాయం చేయలేదు, గవర్నమెంట్ సొమ్మిని వేసాడు, అంతా కుట్ర. రాడు. ప్రజలకు మంచి చేస్తే అరెస్ట్ చేస్తారా? ఏం చేయడు, మంచి చేయడు, చేయకూడదు. ఆ జనములు అంతే. ఎవరు రావాలంటారు బాబాయ్ నెక్స్ట్? జగన్ గారు రావాలి. జగనే ఎందుకని? ఎందుకని జగనే? మంచి పరిపాలన చేస్తున్నాడు, అందరికి లబ్ధి ఇస్తున్నాడు, అందరికి సాయం చేస్తున్నాడు, అందరికీ ఏదైనట్టు మంచిగా ఉంటున్నాడు, ఒక అన్నగారులా ఉన్నాడు, తమ్ముడులాగా ఉన్నాడు, చేస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులు పెట్టుకో. వేస్ట్ వేస్ట్. ఎందుకు బాబాయ్? వాళ్ళు వేస్ట్. ఎందుకని? అదే వాళ్ళకి ఏం తెలియదు, రాజకీయం తెలియదు వాళ్ళకి. రాజకీయం తెలియకుండా దీంట్లోకి వస్తే ఏం చేస్తారో ఏం చేయరు రేపు పొద్దున్న. వాళ్ళ జగన్ నాన్నగారి నుంచి కలిసి ఆయనకి అనుభవం చేస్తున్నాడు.
అది మేము పాస్టున్నాం, మాకు 5,000 ఇస్తున్నాడు నెలకి. 5,000 ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? అంతకుముందు చేసేవాడు కాదు. పాస్ట్ అంటే బయట జారిచ్చేవాడు కాదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన 5,000 ఇస్తున్నాడు నెలకి. మళ్ళీ ఒక్క ఛాన్స్ అడుగుతాడు, ఇస్తారా చంద్రబాబు? ఎవరు చంద్రబాబు ఎవరు? ఒక్క ఛాన్స్ కాదు, 6 ఛాన్స్ కూడా ఎవరు? ఎందుకని బాబాయ్ 40 ఏళ్ళ అనుభవం ఉంది, 14 ఏళ్ళు బాగా ఇచ్చారు ఆయన. ఎంత అనుభవంలో ప్రజల సొమ్ము గవర్నమెంట్ సొమ్ము తినేస్తుంటే అది ఏ లాభం? అందరి సొమ్ము తినేస్తుంటే ఏ లాభం? ప్రజలు పైకి తీసారు, గవర్నమెంట్ లైన్లో పెట్టాలి, గవర్నమెంట్ కార్యాలయం చేయాలి. గవర్నమెంట్ పోలవరం ప్రాజెక్ట్ తినేసాడు, అలాగే ఎన్నో తినేసాడు. నేను వచ్చి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ ఏడ్చాడు ఏమి అలాంటి జరగడు.